ఆ ఉన్నతమైన నామము, ప్రశస్తమైన నామము, ప్రభు అయిన యేసుక్రీస్తు తన ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన సంఘానికి నా శుభములు. ఈ రీతిగా మరొక్కసారి దేవుని యొక్క మహాకృపను బట్టి మరి దేవుని సన్నిధానంలో మనం నిలబడటానికి దేవుడు కృప చూపించున్నాడు. మరొక్కసారి ఆయన్ని స్తుతించటానికి, ఆరాధించటానికి మరియు మరొక్కసారి దేవుని యొక్క నిత్య జీవపు మాటలు వినటానికి దేవుడు కృప చూపించున్నాడు. అటువంటి కృప చూపించిన మన దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. మరి మర్చిపోమాకండి, మనకి ఫ్రైడే పబ్లిక్ హాలిడే కనుక, గుడ్ ఫ్రైడే కనుక మరి మొన్న ఆదివారం ప్రకటించిన రీతిగా గురువారం రాత్రి మనకి ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుంది. మరి 9 గంటలకల్లా మరి ఆల్ నైట్ ప్రేయర్ ప్రారంభం అవుతుంది. ఉదయం 4 గంటల వరకు మరి ఆల్ నైట్ ప్రేయర్ జరుగును. మరి మొదటి గంటన్నర మరి వాక్య ధ్యానం ఉంటుంది. తర్వాత ఒకరు ప్రార్థన చేయడానికి అవకాశం ఇవ్వబడుతుంది. మరి కుటుంబం, మరి మీ కుటుంబాల్లో ఉండిన వారంతా మరి పాల్పంపులు పొందుకోండి. మరి ఆ ప్రార్థనలో మరి పాల్పంపులు పొందుకొని దేవుని యొక్క దీవెనలు ఎవరు మిస్ కావద్దు. అయితే మొగలరాజపురం చర్చిలో జరుగుతుంది. దయచేసి ఆ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. మరి 9 గంటలకల్లా ఖచ్చితంగా ప్రారంభమవుతుంది. 4 గంటలకల్లా మరి ముగించబడుతుంది. దయచేసి ఆ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. మరి మన ప్రశస్త సహోదరులు, దేవుని దాసులు మరి బెన్నీ గారు మన మధ్యన మరి అనుకున్న రీతిగా మన మధ్యకు వచ్చి ఉన్నారు. మన మధ్యకు రావటాన్ని బట్టి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవుని దాసులను మరి దేవుడు తను మరుగు చేసుకొని మరి మనతో బలంగా మాట్లాడలాగున మరి చిన్న ప్రార్థన కలిగి ఉండండి. మరి మరొక్కసారి మరి దాసుడు మన మధ్యన బలంగా వాడబడటానికి గాను మరి ప్రభువా, మీ దాసుడిని మరుగు చేసుకొని మీ బోరగా వాడుకోండి ప్రభువా. మరి నీవే మాట్లాడవలసిన వాడవై ఉన్నావు. మరి మా హృదయాలు తాకవలసిన వాడవు నీవై ఉన్నావని మరి చిన్న ప్రార్థన మీ హృదయాలలో కలిగి ఉండండి. మరి బెన్నీ గారితో పాటు మరి దేవుని దాసులు జీవన్ గారు కూడా ఉన్నారు. మరి ఇంతకుముందు నాన్నగారు ఉన్న సమయంలో వచ్చారని చెప్తా ఉన్నారు. మరి ఈ చర్చ్ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత మరి మొదటిసారి రావటం, మరి మరొకసారి మరి మా మధ్యన ఉండటాన్ని బట్టి మీకు ప్రత్యేకమైన వందనాలు. మరి ఈ సమయాన్ని నేరుగా మరి పాస్టర్ గారికి అప్పగిస్తూ ఉన్నాను. ముందుకు వచ్చి బెన్నీ గారు మరి వాక్య పరిచర్య చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుంచి ఆదికాండము 9వ అధ్యాయము 8వ వచనం నుంచి 17వ వచనం వరకు చదువుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుంచి ఆదికాండము 9వ అధ్యాయము 8వ వచనం నుంచి 17 వరకు చదువుకుందాం. మరియు దేవుడు నోవహు అతని కుమారులతో, ఇదిగో నేను మీతోనూ మీ తదనంతరం మీ సంతానముతోనూ మీతో కూడా నున్న ప్రతి జీవితోనూ, పక్షులేమి పశువులేమి, మీతో కూడా సమస్త భూజంతువులేమి, వాడులో నుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును. సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇక లయపరచబడరు. భూమిని నాశనము చేటికి జలప్రవాహములు కలుగదని పలికెను. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడా నున్న సమస్త జీవరాశులకు మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గుర్తు ఇదే. మేఘములో నా ధనుస్సు ఉంచితిని, అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గుర్తుగా నుండును. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. 14 ఇంకా చదువు.
భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనుస్సు మేఘములో కనబడెను. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకు మధ్య నా నిబంధన జ్ఞాపకం చేసుకుందను గనుక సమస్త శరీరం నాశనము చేయుటకు అలాగు ప్రవాహముగా నీళ్లు రావు. ఆ ధనుస్సు మేఘములో నుండును. నేను దాన్ని చూచి దేవునికి భూమి మీదనున్న సమస్త శరీరులలో ప్రాణము గల ప్రతిదానికి మధ్య నిత్య నిబంధన జ్ఞాపకము చేసుకొందును. మరియు దేవుడు నాకును భూమి మీద ఉన్న సమస్త శరీరులకు మధ్య నేను స్థిరపరిచిన నిబంధన గుర్తు ఇదే అని నోవాహుతో చెప్పాను. దేవుడి మాటలు దీవించను గాక. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువు యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నారు ప్రభువా. అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన సమాజం అంతా ఈ తండ్రి చక్కగా పాటలు పాడి మీ నామాన్ని మహిమపరిచారు. మీకే స్తుతి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రభువా, మరింతవరకు మీ దాసులు నిలబడి చక్కగా ఆరాధనను కొనసాగించి మీ నామాన్ని మహిమపరిచారు దేవా. అందును బట్టి నీకు వెలలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన సంఘంపై మీ అభిషేకమును ఉంచండి, మీ ఆత్మవర్షమును కుమ్మరించండి. ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు సున్నతి చేయము నాయన. మరి చదవబడిన లేఖన భాగం దీవించి ఆస్వాదించి అల్పుడైన నాపై మీ అభిషేకము నుంచి మీ ఆత్మ ద్వారా అందరితో మీరు మాట్లాడమని సమస్తమును తండ్రి శ్రమలో మీ చేతులకు అప్పగిస్తూ యేసు క్రీస్తు అనే మీ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దయచేసి కూర్చోనండి. ప్రభువైన యేసు క్రీస్తు నామమునకు మహిమ కలుగునుగాక. మరి కూడి వచ్చిన మీ అందరికీ ప్రియులారా నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మరి యొక్క సాయంకాల సమయంలో మీ మధ్య ఉండటానికి మరి తన దాసులను దేవుడు ప్రేరేపించి ఈ సమయం నాకు ఇవ్వటానికి మరి కృప చూపిన దేవునికే మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఆ ప్రకారంగానే మరి మీ దైవజనులు పాస్టర్ బాబుదీప్ గారిని బట్టి, ఆయనకి ఇచ్చిన కుటుంబాన్ని బట్టి, పరిచయాన్ని బట్టి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను పాస్టర్ గారు. అలాగే ఇక్కడున్న సంఘ పెద్దలు జాన్ గారిని, ఇంకా ఇతరులను, అదేవిధంగా నాతో వచ్చిన దైవజనులు పాస్టర్ జీవన్ గారిని బట్టి కూడా దేవుని నామానికి మహిమ కలుగును గాక. పిల్లలు, మరి ఇక్కడ నేను ఒక చిన్న అంశం ఈ రాత్రి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. మరి మీరందరూ కూడా వినటానికి ఆశపడుతున్నారా? మీరు ఆశపడితే దేవుడు తప్పగా మిమ్మల్ని తృప్తిపరుస్తాడని నేను నమ్ముతున్నాను. మీలాగానే నాతో కూడా దేవుడు మాట్లాడును గాక. పిల్లలు, మరి ఇక్కడ నిబంధన అనే ఒక చిన్న అంశాన్ని నేను మీతో ఉంచబోతున్నాను. చూడండి, మరి లాస్ట్ ఇయర్ ఇక్కడికి జాన్ కోమా గారు వచ్చారు. ఆయన వచ్చినప్పుడు చివరి వర్తమానము పరిశుద్ధాత్మను గురించి మాట్లాడాడు. ఆయన పరిశుద్ధాత్మను గురించి మాట్లాడి మరి ప్రవక్త చెప్పిన కొన్ని కార్యాలు మన ముందుంచినప్పుడు వాటిని నేను శ్రద్ధగా రాసుకుని ధ్యానిస్తున్నప్పుడు ఈ అంశాన్ని ప్రియులారా నేను కొంతవరకు మరి ధ్యానించిన సంగతులు నేను మీకు తెలియచేయబోతా ఉన్నాను. ఎందుకంటే దేవుడు 3 నిబంధనలు చేస్తాడు ప్రియులారా. ఎందుకంటే దేవుడు 3లో పరిపూర్ణుడై ఉన్నాడు. నమ్ముతున్నారా? మీరు సంతోషంగా ఉండాలా. ఉలక్కుండా పలక్కుండా ఉంటే గనక మరి అది మీకే నష్టం, నాకేమో నష్టం కాదు. వింటున్నారా? కాబట్టి ప్రియులారా, దేవుడు 3 నిబంధనలు చేస్తాడు. మొదటి నిబంధన దేవుడు నోవాహుతో చేస్తాడు. రెండో నిబంధన ప్రియులారా దేవుడు ఇశ్రాయేలీయులతో చేస్తాడు. మూడో నిబంధన ఎవరితో చేశాడు చెప్పాలి? ఎవరితో చేశాడు? అబ్రహాం కాదు, ఇంకా మూడో నిబంధన దేవుడు వధువుతో చేశాడు. ఆమేన్. కాబట్టి పిల్లారా, మీరు నమ్ముతున్నారా మనం వధువేనని? మొదటి నిబంధన నోవాహుతో చేశాడు. రెండవ నిబంధన దేవుడు ఇశ్రాయేలీయులతో చేస్తాడు. మూడో నిబంధన వధువుతో చేస్తాడు ప్రియులారా. కాబట్టి ఈ నిబంధనను మనము జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. ఎందుకంటే ఇది మనకు చాలా ప్రాముఖ్యమైంది. వింటున్నారా? చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. కాబట్టి దేవుడు నోవాహుతో నిబంధన చేసినప్పుడు ఇప్పుడు మనం చదివిన కార్యమంతా కూడా నిబంధన, ఇద్దరు వ్యక్తుల మధ్య చేసుకునే ఒక ఒడంబడిక. ఆ ఒడంబడిక ప్రియులారా పాత నిబంధన కాలములో
మరి ఒక పశువును వధించి దాని ద్వారా వాళ్ళు ఒక ఒడంబడిక లేదా ఒక నిబంధన వారు చేసుకునేవారు ప్రియులారా. కాబట్టి నిబంధనను స్థిరపరిచిన వాడు దేవుడే. అయితే మరి నోవహు కాలములో జలప్రళయము ద్వారా భూమి మీద ఉన్న ప్రతి దానిని కూడా ఆయన జలప్రళయం ద్వారా చంపినట్లు మనము చూస్తూ ఉన్నాం. అయితే ఆయన ఏమన్నాడంటే, ఇక మరలా నేను ఆ విధంగా చేయను, జలప్రవాహముల ద్వారా తిరిగి మరలా నేను దేనిని కూడా నశింప చేయను అని మీకును నాకు మధ్య ఒక నిబంధనగా ఆయన ఒక ధనుస్సును వర్ష ధనుస్సు అక్కడ ఉంచినట్లు మనం చూస్తున్నాం ప్రియులారా. అది ఎప్పుడైతే కనబడతా ఉందో అప్పుడు నేను దాన్ని చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుందని చెప్తా ఉన్నాడు. అవునా? చూడండి, మనుషులు ఏంటంటే మాట ఇచ్చి నెరవేర్చకపోవచ్చు, ఆడిన మాట తప్పొచ్చు, కానీ దేవుడు అలాంటి వాడు కాదు. తాను చేసిన నిబంధన ఎన్నడూ కూడా ఆయన మార్చాడు. ఆయన లేఖనాన్ని ఎన్నడూ ఆయన మార్చాడు. ఆయన చేసిన నిబంధన ఆయన రద్దుపరచు జాలడని దావీదు భక్తుడు మన కీర్తనలో సెలవిస్తున్నాడు ప్రియులారా. కాబట్టి ఆయన ఎంత ఖచ్చితంగా చేసిన నిబంధనను ఏ విధముగా అయితే ఆయన రద్దుపరచడో, అలాగే లేఖనములో ఏ అక్షరము కూడా తప్పిపోదని మనం ఎరిగి ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఇప్పుడు మొదటి నిబంధన నోవహుతో చేశాడు, రెండవ నిబంధన ప్రియులారా ఇజ్రాయేలీలతో చేశాడు, మూడో నిబంధన వధువుతో చేస్తాడు. కాబట్టి ఇప్పుడు వధువు స్థానంలో ఉన్న మనము మొదటిగా గమనించవలసిన కార్యం ఏదనగా, చూడండి, మనం మాట ఇచ్చి తప్పిపోతామని మనంతటా మనమే ఒప్పుకుంటాం ప్రియులారా. మాట ఇచ్చి నెరవేర్చువాడు దేవుడై ఉన్నాడు. దాని ఎన్నడూ కూడా ఆయన మార్చడు ప్రియులారా. చూడండి, చాలామంది అవిశ్వాసంలో ఉన్నవారు ఏం మాట్లాడతారంటే, వాక్య ప్రతిదీ కూడా, దేవుని వర్తమానం ప్రతిదీ కూడా వారికి అనుకూలంగా చెప్పబడాలని కోరుకుంటారు. వారికి అనుకూలంగా చెప్పకపోతే చాలా బాధపడిపోతారు ప్రియులారా. అయితే మనం గమనించవలసింది ఏంటంటే, దేవుడు ఎక్కడా కూడా రాజీ పడడు. మనుషులైతే రాజీ పడతారు, మనుషులైతే పిల్లారా రకరకాలుగా మార్చేస్తారు. కాబట్టి ఇప్పుడు లోకములో ఉన్న వారికి దేవుని చేత ఎన్నుకొనబడిన వధువుకున్న ప్రత్యేకత అదే. ఆమేన్. లోకములో ఉన్న వధువుకును లోకములో ఉన్న వారందరికంటే ప్రత్యేకత ఏంటంటే పిల్లారా, దేవుడు వారిని ప్రత్యేకపరిచాడు. ప్రత్యేకపరిచి అబ్రహాం యొక్క సంతానముగా, అబ్రహాం యొక్క వాగ్దాన ప్రకారంగా రాజ సంతానముగా మార్చాడని ప్రవక్త ద్వారా మనం వినిచున్నాం ప్రియులారా. కాబట్టి ఇప్పుడు నిజంగా మీరు వాగ్దానములో నిలుచున్నట్లయితే మనమందరము కూడా నిబంధన ప్రజలమై ఉన్నాం, నిబంధన ద్వారా తెలియచేయబడిన ప్రజలమై ఉన్నాం ప్రియులారా. కాబట్టి వధువుతో చేసిన నిబంధన చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే దేవుడే స్వయముగా ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనమును చూసినట్లయితే ఒకసారి చదవండి. అది ఈనండి, ప్రకటన గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనము నుంచి. అక్కడ ఆగని ప్రియులారా, చూడండి, 7 ముద్రల ప్రత్యక్షత గ్రంథములో ఎడమనే వర్తమానములో 41వ పేరాలో చెప్తాడు ప్రవక్త కార్యాన్ని. 45, 47 పేరాలో కూడా చెప్తాడు ఈ కార్యాన్ని. అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య చేసిన నిబంధనను అయితే దేవుడు వధువుతో ఎలా చేశాడో ఆ కార్యాన్ని అక్కడ ప్రవక్త స్పష్టంగా తెలియచేస్తాడు ప్రియులారా. చూడండి, ఈ వాక్యములో ఉన్న సంగతులు, ఈ వాక్యములో వ్రాయబడిన ప్రతి దానికి ప్రియులారా, ప్రతి మాటకు భావం మనకు తెలియకపోయినా ఎప్పుడైతే దేవుడు తన ఆత్మ ద్వారా వాక్యం యొక్క బయలుపాటు మనకిచ్చాడో, బయలుపాటు మనకిచ్చినప్పుడు ప్రియులారా వర్తమానం అనే, ఆమేన్, ఈ వర్తమానం అనే ప్రియులారా ఈ ప్రత్యక్షత మన ఎద్దకు వచ్చినప్పుడు ఈ వాక్యము తేటగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ప్రియులారా బలిష్ఠుడైన దూత ప్రియులారా ఆ చిన్న పుస్తకాన్ని తీసుకుని భూమి మీదకి వచ్చాడు.
వచ్చినప్పుడు ఒక పాదాన్ని ఎక్కడ పెట్టాడు ఆయన? ఒక పాదము సముద్రం మీద, ఒక పాదం ఎక్కడ పెట్టాడు ఆయన? అంతేనా? వాక్యం అలాగే ఉందా? అయితే అక్కడ చూస్తున్న దృశ్యాన్ని యోహాను గారు చూస్తున్నారు. అంటే ప్రవక్త 40వ పేరాలో ఏమంటాడంటే, అది పరలోక సంబంధమైన దూత అంట, బలిష్ఠుడైన దూత. అప్పటికే భూలోకములో 7వ దూత ఉన్నాడట అక్కడ. వింటున్నారా? భూమి మీద 7వ దూత ఉన్నాడండి ప్రియులారా. అంటే ఇప్పుడు ఆ బలిష్ఠుడైన దూతగా పరలోకం దిగి వచ్చిన ఆ గొప్ప దేవుడు ఆ చిన్న పుస్తకాన్ని ప్రియులారా భూమి మీద ఉన్న దూతకి ఇస్తా ఉన్నాడు. ఆయన 7వ సంఘకాలపు వర్తమానికుడు ప్రియులారా. అయితే ఇప్పుడు ఆయన దాన్ని ఏం చేయాలి? ప్యాక్ చేసి బీరువాలో పెట్టాలా? ఎక్కడ పెట్టాలా? ప్రియులారా, చాలామంది ఈ దినాల్లో వర్తమానాలు చదవట్లేదు. వింటున్నా మాటలు? వర్తమానం చదివే వాళ్ళు ఎలా ఉంటారంటే చాలా రోషం కలిగి ఉంటారు. వర్తమానాన్ని కలిగి ఉన్న వాళ్ళు నిజమే, ఎన్ని వర్తమానాలు చదువుంటే ప్రేమపూర్వకంగా చెప్పు, నాకు అబద్ధం చెప్పక. మళ్ళీ అర్ధరాత్రి వచ్చి అడుగుతా, నిన్నే 4 నిన్ను చించిమించి ఎన్ని సంవత్సరాలు చూస్తున్నాను? కనీసం 8 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. సిగ్గు కదా? నువ్వు రోజుకు ఒక పేజీ చదివినా సంవత్సరానికి కనీసం 30 వర్తమానాలు చదువుతావు. అవునా? అవునా కదా? అక్కడేమన్నాడు? బలిష్ఠ దూత దిగి వచ్చి, తప్పుగా అర్థం చేసుకోక నేను ఇలా అడుగుతున్నానని. ఈనాడు మహా సేవ చేసే గొప్ప గొప్ప సేవకులే వర్తమానాలు చదవట్లేదు. అనుకుంటారు బెన్ని గారు వస్తే ఇలాంటి అని చెప్తారు, గాయపరిచే. నేను గాయపరిచేది కాదు, వాస్తవం చెప్తాను నేను. అవునా కదా? ఇప్పుడు అందరూ ఏంటంటే మొబైల్కి ఆకర్షితులు అయిపోయారు. మా చర్చిలో స్ట్రిక్ట్గా చెప్తాను, మొబైల్ ఎవరు బైబిల్ చుట్టాకు వీల్లేదు, క్లోజ్ ఇట్. చాలా స్ట్రిక్ట్గా చెప్తాను, నువ్వు మొబైల్ ఆపరేట్ చేయబాక. కాబట్టి ప్రియులారా, ఎందుకంటే అందులో మంచి ఉన్నది, కానీ మనము మంచి తక్కువ చూస్తాం, చెడు ఎక్కువ చూస్తాం. ఎందుకంటే అలా తిరగేస్తా వచ్చేస్తూ ఉంటాయి అన్నీ. ఇంకా గొప్ప విచిత్రం ఏంటంటే, నేను ఉదయం 4 గంటలకి ప్రేయర్ లైన్ స్టార్ట్ చేసి కిచెన్లోకి వెళ్ళిన తర్వాత, కిచెన్లోకి ఎందుకు వెళ్ళాను నన్ను అడగండి, నాకు కొన్ని పర్సనల్ ప్రిపరేషన్స్ ఉంటాయి. అది వెళ్ళినప్పుడు నేను అలా సెల్ఫ్లో మొబైల్ పెట్టుకొని నేను ఏ పాట వినాలని నా మనసులో అనుకుంటానో అది వచ్చేస్తుంటుంది అందులో. నాకు అర్థం కాదు అసలు ఈ మనసుకి దీనికి ఏంటి లింకు. విన్నారా మాటలు? అంటే మనసుకు దీనికి ఏంటి లింకు? సహజంగా నేను వెళ్ళగానే ఒక పాట వింటాను. నేను అలా మనసులో అనుకునే మొబైల్ అలా పెడతాను, అక్కడ కరెక్ట్గా అది వచ్చి ఉంటుంది. అక్కడ యూట్యూబ్లో ఆన్ చేస్తాను నేను. అది నిజంగా అది జుక్తు ఆశీర్వాదం గారు చనిపోయారు. ఆయన మంచి గాయకుడు, చాలా మంచి రచయిత, మంచి గాయకుడు. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీసావు ప్రభువా, చేరదీసి ఎందుకో ఈ ఘోర పాపిని క్షమించావు ప్రభు అని పాడుతూ ఉంటుంది. అది చాలా అద్భుతంగా ఉంటుంది ఆ పాట. అలాంటి కొన్ని పాటలు వినేంత వరకు నా మైండ్లో ఉండదు. అయితే పిల్లలు ఇది గొప్పగానే చెప్పట్లేదు, కానీ అసలు మన మనసులో ఉన్న ఆలోచన దేవునికి తప్ప ఎవరికి తెలియదు. అవునా కాదా? దేవునికి తప్ప ఎవరికి తెలియదు పిల్లలు. అలాంటిది మొబైల్కి తెలిసిపోతుంది. మనం ఏమనుకుంటాం వచ్చి ముందు కూర్చుంటా అంటే దేవుని తర్వాత ఇంకొకడు ఉన్నాడు, వాడే మొబైల్లో ఉంటాడు. అవునా కదా? మనం ఏం కోరుకుంటామో, మనం ఏం మాట్లాడుతున్నామో అవన్నీ రికార్డ్ అవుతూ ఉంటాయి. అవునా కదా? ఆటోమేటిక్గా రికార్డ్ అయిపోతూ ఉంటాయి. నాకు నిజంగా తెలియదు అలాగవుతుందని. ఇక్కడికి ట్రాన్స్లేషన్ చేయడానికి వచ్చిన తేజ గారు చెప్పారు, అన్న మనమేం మాటలు అన్నీ అందులో ఉంటాయి, నువ్వేమనుకుంటావు అది వచ్చేస్తూ ఉంటుంది అందులో అని. అంతవరకు నాకు తెలీదు. కాబట్టి పిల్లారా, మంచి ఉంది, చెడు ఉంది. కానీ సహజంగా మనుషుల యొక్క బలహీనమైన స్వభావం ఏంటంటే మంచి తక్కువ తీసుకుంటాము, చెడు ఎక్కువ ఎందుకంటే లోకం యొక్క పాపము అలా ఆకర్షిస్తూ ఉంటుంది మనల్ని. లోకం యొక్క పాపం పిల్లారా ఎన్ని రకాలుగా ఎంత అందముగా రావాలో అంత అందంగా వస్తూ ఉంటుంది మన ముందుకు. వచ్చినప్పుడు తప్పగా చూస్తూ ఉంటాం. అవునా కదా? కాబట్టి పిల్లారా ఇవన్నీ పెట్టుకుని ఈ మధ్య అసలు వర్తమానాలు చదవట్లేదు ఎవరు కూడా ఏం చేస్తున్నారు? చదవట్లేదు అసలు. కాబట్టి ఆయన ఏదైతే దేవుడు పిల్లారా వాగ్దానము చేశాడు చూడండి. హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూడండి.
మీకు ఒకసారి చెప్పాలి. అది హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనం. కాదు, యెషయా గ్రంథం కాదు, హోషేయ గ్రంథము. యెషయా కాదు, హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 6వ అధ్యాయము 6వ అధ్యాయం ప్రియులారా 6-7 వచనాలు చదవండి. హోషేయ గ్రంథం పేజ్ నెంబర్ వచ్చి 747, ఓల్డ్ టెస్ట్మెంట్ 747. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైంది. ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరి ఉన్నారు. పిల్లరా, ఇలా పాత నిబంధన ప్రవక్తల యొక్క లేఖనాలు మనం చూస్తున్నప్పుడు అసలు మనము ఎలాంటి నిబంధనలో ఉన్నా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు మనతో ఆయన నిబంధన చేయటానికి పిల్లరా ఆయన ఏది కోరలేదు, ఆయన బలిని కోరలేదు, ఆయన కనికరమునే కోరాడంట. అంటే దేవుని చేత మనం కనికరించబడ్డాము కాబట్టి కాపాడబడుచున్నాం. ఎందుకంటే నోవహ కాలములో పిల్లరా జల ప్రళయము ద్వారా సమస్తమును కూడా దేవుడు ఏం చేశాడు? నాశనం చేసేస్తాడు. వాడలోనికి వచ్చినవి తప్ప పక్షులు, ప్రతిదీ కూడా, జంతువులు, నోవహు కుమారులు, తన భార్య, ఎంతమంది అయితే ఏవైతే పిల్లరా ఆ వాడలోనికి వచ్చి అవి మాత్రమే తిరిగి మళ్ళా భూమి మీదకి రావడం చూస్తాం పిల్లారా. మిగిలిన వాటి అన్నిటినీ చంపేస్తాడు దేవుడు. అవునా? కాబట్టి పిల్లారా దేవుడు తిరిగి మరలా ఇశ్రాయేలుతో నిబంధన చేయడానికి ఆదాము నిబంధన మీరిన తర్వాత, ఆమేన్, ఆదాము నిబంధన మీరిన తర్వాత ఆ తర్వాత వచ్చిన వారు వాళ్ళు ఏం చేశారంట? నిబంధనను మీరి విశ్వాసఘాతుకులయ్యారంట. అంతేనా? అంటే దేవుడు తన ప్రజల కొరకు ఏం చేశాడు? రక్తము కార్చాడు. ఆదాము నిబంధనను మీరాడు కాబట్టి తానే ఒక గొర్రె పిల్లగా రావాలని ఏదైతే తన యొక్క ముందు ఆలోచనలో ఎరిగి ఉన్నాడో ఆ ప్రకారంగానే గొర్రె పిల్లను వధించి రక్తము చిందించి, అవునా, ఆ పాపానికి అక్కడ పరిహారం చేసినట్లు లేదా జరగబోయేదానికి ముంగుర్తుగా అక్కడ చూపించినట్లు మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి రెండవ నిబంధన ఆయన తన ప్రజలైన ఇశ్రాయేలీయులతో చేసినట్లు అక్కడ మనం చూస్తున్నాం. అక్కడ ఏమన్నాడు? ఆది కాండములో తిరిగి మరలా ఎన్నడూ కూడా నేను మిమ్మల్ని జల ప్రళయము ద్వారా నాశనం చేయనన్నాడు, జలముల ద్వారా నాశనం చేయనని చెప్పాడు. అందుకనే వారికి గుర్తుగా ఒక ధనుస్సును ఇచ్చినట్లు మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఏమన్నాడు? ఇది మీకును నాకును, అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక ఒడంబడిక, ఒక నిబంధన ప్రియులారా. అలాగే దేవుడు ఇక్కడ హోషేయ ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అంటున్నాడంటే ప్రియులారా చూడండి, ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరి ఉన్నారు. నిబంధనను మీరినట్లయితే నిజముగా వధువుతో ఆయన నిబంధన చేసినప్పుడు, నిజముగా వధువు కనుక నిబంధన మీరితే ఆయన ఏం చేయాలా? చంప అవతల పడేయాలా. అలాంటి పనిష్మెంట్ మనకు లేదు కాబట్టి దేవుడు కనికరాన్ని చూపుతున్నాడు కాబట్టి ఏమన్నాడు? నేను కనికరాన్ని కోరుతున్నాను అన్నాడు. ఆయన కనికరాన్ని చూపుతున్నాడు కాబట్టి ప్రియులారా ఈ దినాల్లో నిబంధన మర్చిపోయి, ఆరాధన మర్చిపోయి, దేవుని సన్నిధి మర్చిపోయి, వాక్యమును మర్చిపోయి, ప్రార్థనను మర్చిపోయి లోకస్తుల వలె నటిస్తున్నారు. నా మాటలు వినబడుతున్నాయా? లోకస్తుల వలె నటిస్తున్నారు ప్రియులారా. చూడండి, మనము ఆ విధంగా మనం చేయొచ్చా? చేయకూడదు ప్రియులారా. ఆదాము నిబంధన మీరినట్లు వారందరూ కూడా, మిగిలిన వారందరూ కూడా విశ్వాసఘాతకులైరట. అంటే దేవుని మాట యందు వారు లక్ష్యముంచక,
దేవుని శక్తిని వారు ఆశ్రయించగా, దేవుని బలమును వారు పొందుకోక, ఇవన్నీ మనం చేస్తున్నప్పుడు దేవుడు ఏంటంటే స్వయముగా ఆయన దిగివచ్చాడు. బలిష్ట దూతగా దిగివచ్చి అక్కడ చెప్పబడుతున్న కార్యం అంటే పద్మాసు దర్శనములో, పద్మాసులో ఉన్న శరీరముతో ఉన్న యాహాను, అలాగే వీళ్ళ పరలోకంలో ఉన్న యాహాను ఈ దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు, ఈ మాటలు వింటా ఉన్నాడు. నమ్ముతున్నారా? అక్కడే ఉంది మన నిబంధన. చదవండి దాన్ని. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం చదవండి ప్రియులారా. చూడండి, పరలోకము నుండి దిగువచ్చుట చూచి తిని ఆయన ఏమి ధరించుకున్నాడంట? మేఘము ధరించుకున్నాడంట. ఆయన శిరస్సు మీద వర్షధరుసుండెను, ఆయన ముఖము ఆమేన్. ఏముందంటే ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉందంట. పిల్లరా, దానియేలు కాలములో దాన్ని ఏమన్నాడు ఆయన? దాన్ని ముద్రించు, దాన్ని పలకొద్దు. వింటున్నారా మాటలు? అంటే పిల్లరా, ఆయన చేయబోయే నిబంధన ఇర్మీయాతో కూడా దేవుడు నిబంధన చేస్తాడు. ఎందుకంటే క్రొత్త నిబంధన చేయి దినములు వచ్చుచున్నవి అంటాడు ఆయన. ఇర్మీయా కాలములో పిల్లారా, క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి అన్నాడు ఆయన. క్రొత్త నిబంధన చేయడానికి పిల్లారా, ఏదైతే ఆదాము నిబంధన మీరిన కారణమును బట్టి ఆయన గొర్రె పిల్లను వధించి పిల్లారా ఏ సంకల్పం అయితే కలిగి ఆయన రావాలని ముందుగా నిర్ణయించుకున్నాడు, ఆ కార్యాన్ని అక్కడ నెరవేర్చి పిల్లారా తిరిగి మరలా క్రొత్త నిబంధన చేయటానికి తన ప్రజలతో, ఇశ్రాయేలీయులతో పిల్లారా ఆయన వచ్చి ఏం చేశాడు? ఆయన రక్తమును చెందించాడు. ఆయన ఆమేన్, వెల చెల్లించాడు ఆయన. పిల్లారా వారు నిరాకరించిన కారణమును బట్టి, వారు దాన్ని అంగీకరించిన కారణమును బట్టి దేవుని కృప ద్వారా అది మనకు అనుగ్రహించబడింది. కాబట్టి దేవుడు మనతో నిబంధన చేసి ఆయన అలా మనం ఒట్టిగా వదిలిపెట్టేయలేదు. ఆయన వింటున్నారా? నిబంధన చేసి అలా మనం గాలికి వదిలిపెట్టేయలేదు. గాలికి వదిలిపెట్టకుండా ఏం చేశాడంటే ఆయనే బలిష్ఠుడైన దూత. అంటే ఎవరు? అంతేనా? మరి అందుకనే ఏంటంటే వింటున్నారు కానీ చదవట్లేదు. మీరు వింటున్నప్పుడు ఇప్పుడు అన్నీ చెప్తాను నేను. ఇందులో ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి, చదివి వినిపిస్తాను మీకు నేను. మీరు ఎందుకు అలా ఉంటున్నారు? చదివి వినిపిస్తాను నేను. ఎందుకంటే మీ దగ్గరికి అసలు చెప్పాలంటే ఈ రాష్ట్రంలో మీకు ప్రకటించబడిన వర్తమానాలు ఎక్కడ ప్రకటించబడి ఉండవు. వింటున్నారా? అప్పటికి ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది పుట్టకపోవచ్చు, పుట్టిన వాళ్ళు అయితే ఉన్నారు. అంత దివ్యమైన వర్తమానాలు మీకు వచ్చినప్పుడు పిల్లారా అసలు మీరు ఎలా ఉండాలి? అసలు ఏ విధంగా ఉండాలి? ఎంత దగ్గరగా ఉండాలి? అంటే ఇప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు మీరు కూడా నిబంధన మీరారనమాట. ఆదాము నిబంధన మీరాడు. ఆయన ఏ విధముగా తిరిగి మరలా తన ప్రజలతో నిబంధన చేయడానికి భూమి మీదకి రాబోతున్నాడో ఆ కార్యాన్ని అక్కడ ఆయన చేసి చూపించాడు ప్రియులారా. అవునా? ఇప్పుడు మనది 3వ నిబంధన. అంటే వధువుతో ఆయన నిబంధన చేశాడు ప్రియులారా. వధువుతో నిబంధన చేసి ఉట్టిగా చేయలేదు ఆయన, తానే. అవునా? ఆయనే దిగి వచ్చి ఆ తెరవబడిన చిన్న పుస్తకాన్ని ఇచ్చాడు. అదే 7 ముద్రల గ్రంథం. ఆమేన్. అదే ఎవరికి ఇచ్చాడు? భూమి మీద ఉన్న పరలోకపు దూత తీసుకొచ్చి భూమి మీద ఉన్న దూతకి ఇచ్చాడు పిల్లారా. ఆయనే 7వ దూత. ఆమేన్. ఆయనే. అయితే దాన్ని తీసుకెళ్ళి ఆయన అలమరలో పెట్టలేదు. ఆయన దాన్ని తీసుకెళ్ళి సంకరపేటకి తిరగట్లేదు. ఆయన కొంతమంది కొత్తలో భక్తి ఎక్కువైపోయి 7 ముద్రల గ్రంథానికి ఇలాగా ఎరుపు రంగు రాసి తిరిగేవారు. ఎరుపు ఎంత గొప్ప మనగాళ్ళు ఉన్నారు తెలుసా మన దాంట్లోనూ. అసలు ప్రపంచం లేని వింతలన్నీ మన వర్తమానంలో ఉన్న వాళ్ళ దగ్గరే ఉంటాయి. అవునా కాదా? చాలా వింత అన్నమాట. మన భక్తి ఇతరులకు ఆటంకమే, మన వేషం ఇతరులకు ఆటంకమే,
మనం చేసే పనులు ఇతరులు కాట. ఎందుకంటే సంఘానికి ఇతరులు రానివ్వకుండా అడ్డగించేది మనమే ప్రియులారా, అవునా కదా? కాబట్టి ఆయన చిన్న పుస్తకాన్ని, తెరవబడి పుస్తకాన్ని సంకలో పెట్టుకుని వెళ్ళిపోలేదు. ఆయన ఏమన్నాడు? చదవండి అక్కడ 2వ వచనం నుంచి. ఉండేను భూమి మీదను మోపి గొప్ప శబ్దముతో ఏం చేశాడు? ఆయన ఆర్భటించాడు. చాలా జాగ్రత్తగా వినాలి ఇక్కడ. 7 ఉరుములు వాటి వాటి శబ్దమును పలికెను. ఏం చేస్తున్నాడంట ఆయన? అంటే అక్కడ చూడండి ప్రియులారా, ఇక్కడ లోకములో మనుషులు దీన్ని ఎలా వక్రీకరిస్తున్నారంటే, అక్కడ ఏమని చెప్తున్నాడు? 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలికాయంట. అంతేనా? అలాగే ఉందా బ్రదర్? అది మరలా చదవండి ఆ మాట ఒకసారి. గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు. ఇప్పుడు చూడండి, అసలు నేను మెసేజ్లోకి వచ్చేసరికి ఒక 7-8 తప్పిపోయిన బోధలు ఉన్నాయని విన్నాను. ఈ మెసేజ్లోకి వచ్చేసరికి మొట్టమొదట ఈ అద్భుతమైన వర్తమానం వినే భాగ్యం నాకు కిలేశ్వరంలోనే వచ్చింది. కాబట్టి కిలేశ్వరం నాకు ఎప్పుడు ఆ ట్యాంక్ కింద కూర్చుని, నేల మీద కూర్చొని నేను టిప్ టాప్గా తయారై వచ్చాను. కిందకు ఈ దౌర్భాగ్యం ఏంటి ఇది ఈ బ్రహ్మేసి కింద కూర్చోబెట్టాను దరిద్రంగాను. అంటే మనకు అప్పుడు వర్తమానం తెలియదు. చాలా బుక్స్ చదివాను కానీ నాకు అర్థం కాలేదు. చదివాను, భద్రపరుచుకున్నాను. అన్నీ ఫస్ట్ రీడింగే, ఒక్కొక్కటి 3 సార్లు 4 సార్లు. మీరు నమ్ముతారా ప్రియులారా? ఆ వధువు వృక్షం యొక్క పునరుద్ధరణ ఆ వర్తమానాన్ని 40 సార్లు చదివాను నేను. 40 సార్లు. అర్థమవుతుందా? మరి 7వ ముద్ర తెరవబడలేదు అన్న వాళ్ళ గురించి 7 సార్లు చదివాను నేను. అయినా నేను ప్రసంగించలేను, ఎందుకంటే నాకు ఆ టాలెంట్ లేదు. అందరికీ కాదు, అది కొంతమందికే దేవుడిస్తాడు. అవునా? అయితే నాకేం కనబడలేదు. అయితే ఇక్కడ మనం చూడ 7 ఉరుములు వాటి వాటి శబ్దమును, అంటే పలికాయంటే అక్కడ ఏమైనా ఉందంటారు అక్కడ? లేదా వేరే ఎవరన్నా వచ్చి పలుకుతారని ఉంది అక్కడ? అంటే పలకడం అంటే ఆ ఉరుము ఆ కాలములో, ఆ కాలానికి దేవుడు దేనినైతే పంపాలని, అనగా ఏ వర్తమానం, ఏ సందేశమునైతే పంపాలని ముందుగా నిర్ణయించాడు, అది ఆల్రెడీ పలకబడిందంట. అంతేనా? 7 ఉరుములు వాటి వాటి శబ్దమును పలికినప్పుడు పలికాయా లేదా? ఇంకా ఎవరన్నా పలుకుతారని ఏమైనా ఉందా? ఎవరు పలకడానికి ఇంకేమీ లేదు. ఎందుకు లేదా? కింద చెప్తున్నాడు అక్కడ. ఆ 7 ఉరుములు పలికినప్పుడు ఎవరు? యాహాను గారు రాయాలనుకున్నారట. నేను వ్రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయము, వ్రాయవద్దని ఒక స్వరము పలుకడ వింటిని. ఎత్తి సృష్టించి ఒట్టు పెట్టుకొని ఆలస్యం ఉండదు కానీ. అంటే ఇప్పుడు పిల్లారా, ఆ చిన్న పుస్తకాన్ని ఎవరికి ఇచ్చాడు ఆయన? అంతేనా? అంటే ఇప్పుడు ఈ 7వ దూత ఏం చేయాలంటే, ఆయన ఏమని చేయమని ఇచ్చాడో దాన్ని తిరిగి మరలా చెప్పాలంతే. అది 7 ముద్రల ప్రత్యక్షత గ్రంథం. అంటే కొంతమంది తెరవబడలేదు అంటున్నారు. అంటే దాని అర్థం ఏంటి? నీకు అక్కడి వరకే తెలియజేయబడింది, అక్కడి నుంచి నీకు అది అర్థం కాలేదు ప్రియులారా. కాబట్టి దాని యొక్క సారమంతా కూడా 7 ముద్రల గ్రంథంలో చాలా స్పష్టంగా ఉంటుంది. కాబట్టి దేవుడు నిబంధన చేసినప్పుడు
దేవుడు మూడో నిబంధన చేసినప్పుడు వధువుతో చేస్తాడు ప్రియులారా. వధువుతో చేసినప్పుడు నిబంధన చేసి మనం ఎలా భక్తి చేయాలో, మనం ఎలా ఆరాధించాలో, ఆయన ఎలాగా చేరుకోవాలో, మన విశ్వాసం ఏ విధముగా మరి వృద్ధి చేయాలో పిల్లలు ఆయన అలా విడిచిపెట్టేయలేదు ఆయన. చాలామంది ఈ వర్తమానం రాగానే ఎత్తబడే విశ్వాసం ఇందులో ఉందండి అంటారు. ఎత్తబడే విశ్వాసం ఉంది, ఈ శరీరం మార్పు చెందే శక్తి ఇందులో ఉంది. ఆమేన్. రూపాంతరపరచు శక్తి కూడా ఇందులోనే ఉన్నది. ఎత్తబడే విశ్వాసం ఇందులో ఉన్నది. కాకపోతే చదవకపోతే మనకేం తెలుస్తుంది, వినకపోతే మనకేం తెలుస్తుంది? అవునా? ఆయన అక్కడ వదిలిపెట్టేయలేదు. లోకములో భయంకరమైన విమర్శలు, రకరకాలుగా బాధించారు ఆయన్ని, వేధించారు ఆయన. అయినా ఆయన గ్రంథము గురించి చెప్పడం మానలేదు. అవునా? ఆ చిన్న పుస్తకాన్ని తీసుకుని తిన్నప్పుడు నీకు అది మధురంగా ఉంటుంది, చెప్పేటప్పుడు జీవించేటప్పుడు చాలా చేదుగా ఉంటుంది ప్రియులారా. అలాంటి చేదైన సంగతులు, అలాంటి చేదైన కార్యాలు ఎన్నడైనా మీ జీవితంలో మీకు ఎదురైతే మనం ఎన్నడూ కూడా ప్రియులారా సహవాసానికి దూరంగా ఉండం. సహవాసానికి మనం మొక్కుబడిగా రాకూడదు ప్రియులారా. దేవుడు మనతో దేవునితో మనం సహవాసం చేయాలి. ఆయన రక్తం కింద మనం కూడుకోవాలన్న ఒక మంచి ఉద్దేశంతో మనం రావాలి ప్రియులారా. ఇక ఆలస్యం ఉండదు అన్నాడు. ఎప్పుడది? చాలా జమాన అయిపోయింది, చాలా కాలం అయిపోయింది. ఆయన బలిష్ట దూతగా దిగివచ్చి ఆ తెరవబడిన చిన్న పుస్తకాన్ని రాసుల యాహాతును ముద్రవై రాయదు దాన్ని. ఎందుకంటే రాస్తే ప్రియులారా అపవాదికుడికి అంతా తెలిసిపోతుంది. వింటున్నారా? కాబట్టి దాన్ని వాడు మార్చేస్తాడని ఇప్పుడు తెలిసినందుకే ఇన్ని తంటాలు, ఇంకా థీరీలు తీసేస్తున్నారు, ఇంకా గొప్ప గొప్ప ప్రసంగాలు తీసేస్తున్నారు ప్రియులారా. ఏముండదు అందులో, మాయ తప్ప. ఇంకొక కాడ గుర్తుపెట్టుకోండి ప్రియులారా, పిడి సుందరరావులతోటి నాకు ఒకసారి వాదం జరిగినప్పుడు నేను ఒకటే మాట అన్నాను, జ్ఞానముతో మీరు పరలోక రాజ్యాన్ని పొందలేరని చెప్పాను నేను. జ్ఞానం 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 అంటే దేవుడు తన వధువుతో నిబంధన చేసి ఒక చిన్న పుస్తకాన్ని ఇచ్చాడు. ఈ 66 పుస్తకాలే సగం చదవం మనం. అవునా? వర్తమానం 30 పేజీలు మనం చదవం. మనం 7 ముద్దల గ్రంథం ఎన్ని పేజీలండి? అవునా? ఎన్ని పేజీలు? మరలా చెప్తున్నాను, ఓ వధువా, ప్రభు నీతో నిబంధన చేసి ఉన్నాడు. నీ కొరకు ఒక గ్రంథాన్ని ఇచ్చాడు. కనీసం చదవగలిగినప్పుడు చదివితే మనతో ఏ నిబంధన చేశాడో అర్థమవుతుంది. దాని తర్వాత ఇక ఏమీ లేదు ప్రియులారా. అందుకని ఇక ఆలస్యం ఉండదు. ఉంటుందన్నాడు ఆయన. అంటే మనం వెళ్ళవలసిన స్థలము, మనం ఎత్తబడే సమయము, సమస్తము కూడా పిల్లలకి ఆలస్యం ఉండదు. ఆలస్యం ఉండదని చెప్పే కొలది మన సహవాసులు ఉన్న బిడ్డలు ఏంటంటే వెనక వెళ్ళిపోతున్నారు. అవునా? వెనక అంటే ఏంటి? లోకము కూడా, లోకంలో ఉన్న ప్రతి కార్యము కూడా మన సహవాసాల్లోకి వచ్చేస్తుంది. అంటే అది ఎంతవరకు అంటే ఆదివార క్రైస్తవులుగా మిగిలిపోతున్నారు అందరూ కూడా. అవునా అండి? ఎలా మిగిలిపోతున్నారు? ఆదివార క్రైస్తవులుగా. ఈ పరిశుద్ధాత్మనే ఈ వర్తమానంలో ప్రియులారా చూడండి, ఆ పాస్టర్ గారు చెప్పినప్పుడు నేను దాన్ని స్టడీ చేస్తున్న అంశంలో నాకు కొన్ని భాగాలు ఇవన్నీ కూడా చూడండి. ఇక్కడ ఏమంటాడంటే, ఆయన మాట వినుడనే వర్తమానంలో ప్రవక్త అంటున్నాడు, చర్చికి పోకుండా ఇంటి దగ్గర ఉండుట తప్పు అన్నాడు ఆయన. వింటున్నారు నా మాటలు? చర్చికి పోకుండా ఇంటి దగ్గర ఉండుట తప్పు. దేవుడు మరి మనతో నిబంధన చేసిన నిబంధన ఏమైపోయింది? దేవుడు ఎక్కడ తప్పిపోలేదు. దేవుడు అన్నడు కూడా తన వధువును విడిచిపెట్టలేదు ఆయన. అవునా కదా? తన వధువు కొరకు, అల్పులైన మన కొరకు, ఈ సృష్టిలో ప్రియులారా ఎంతో దీనమైన ఈ చిన్న వధువు కొరకు పరలోకాన్ని విడిచి వచ్చాడు ఆయన ఇక్కడికి. అవునా? ఆయన ఎంత గొప్ప త్యాగం చేస్తాడు ప్రియులారా. అయితే మరి మనము ఆ నిబంధనను గట్టిగా పట్టుకుని
ఎత్తబాటులోనికి వెళ్ళాలి. నిత్య మహిమను మనం చూడాలి. మన శరీరం మార్పు చెందాలి. ఆ నిత్య జీవాన్ని సదాకాలం ఆయనతో కలిసి జీవించే ఆ జీవాన్ని పొందుకోవాలని దేవుడు మరి ఆ చిన్న పుస్తకాన్ని ఇచ్చాడు. అందులో ఎన్ని పేజీలు ఉన్నాయన్నా కూడా ప్రమాదమే. ఇంకేముందండి, ఉరుములు వాటి శబ్దాన్ని పలికాయి. ఆమేన్. యోహాను వాటిని విన్నప్పుడు రాయబోతుంటే నువ్వు రాయొద్దు, వాటిని ముద్రించు. ఎవరికి ఇచ్చాడు అది? భూలోకపు దూత అయిన 7వ దూతకి ఇచ్చాడు ఆయన. 7వ దూత ఏం చేశాడు? నిబంధన చేయబడిన వధువుకి ఇచ్చాడు ఆయన. ఇప్పుడు వధువు ఏం చేయాలి? దాన్ని తినాలి. తిని ప్రియులారా సిద్ధపాటును కలిగి ఉండాలి. ప్రియులారా మీరు అనొచ్చు, ఏమండి 10వ తరగతి ఎగ్జామ్ పెట్టారు, మాకు మెటీరియల్ ఇవ్వలేదు మీరు. ఇంటర్మీడియట్ ఎగ్జామ్ పెట్టారు మీరు, మాకు మెటీరియల్ ఇవ్వలేదు మీరు అంటానికి లేదు. అక్కడ ఎగ్జామ్కు ముందే మెటీరియల్ వచ్చేస్తుంది. అవునా కాదా? అలాగే పిల్లారా, వధువు సిద్ధపడుటకు ముందే ఎప్పుడో ఎత్తబడిపోయింది, ఆయన దగ్గర ఉంది, ఆయనలో ఉంది. ఇవన్నీ చూడండి పిల్లారా, నీ విశ్వాసాన్ని బలహీనపరిచే మాటలు అవి. అసలు నువ్వు పరిగెత్తకుండా పరుగు బందులు ఎలా గెలుస్తావు? నువ్వు నడవకుండా, ఆయనతో కలిసి నడవకుండా, ఆయనతో సహవాసము చేయకుండా, ఆయన వద్దకు మనం రాకుండా ఇంట్లోనే ఉండి, అవునా, మనం ఎలా నిబంధన కలిగి ఉంటాం ప్రియులారా? అందుకే అన్నాడు ఇక్కడ చూడండి, చర్చికి పోకుండా క్రైస్తవుడి ఇంటి దగ్గరే ఉండి ఏదో చెత్త కార్యక్రమాలు వీక్షించడం కంటే దాని అర్థము అతనికి ఏదో అయ్యిందని, అతని జీవితంలో నుండి పరిశుద్ధాత్మ తొలగిపోయిందని అర్థము. విన్నారా? చర్చికి రాకుండా ఇంటిగాడు ఉండి చెత్త కార్యక్రమాలు, ఎందులో టీవీలో అయిపోయినప్పుడు మొబైల్స్ అనమాట. నువ్వు బాత్రూంలో ఉన్నదే, భోజనం చేస్తున్నదే, ఎక్కడికి వెళ్ళి అంతే. నువ్వు హాస్పిటల్కి వెళ్ళు, ఈ టెల్లివాడు ఇలాగ వెళ్ళిపోతుంటాడు, ఒకడేమి ఇలాగ వెళ్ళిపోతుంటాడు, ఒక ఆమె ఇలాగ అందరూ మొబైల్సే. నడక చూసేది లేదు, మాట్లాడేది పలకరించేది ఏమి లేదు, అంతా ఇదే. అవునా కాదా? మరి మనమేం తక్కువ? మనం కూడా అదే. మరి ఇప్పుడు వర్తమాన నిబంధన, మరి మనతో చేసే నిబంధన ఏంటి? ఆ చిన్న పుస్తకం సంగతి ఏంటి? నీ మీద నిబంధన గుర్తేంటి? ఆలోచించని ప్రియులారు ఏమన్నాడు? చర్చికి పోకుండా ఒక క్రైస్తవుడి ఇంటి దగ్గరే ఉండి ఏదో చెత్త కార్యక్రమాలు ఆమేన్ వీక్షిస్తుంటే దాని అర్థము అతనికి ఏదో అయ్యిందని, అతని జీవితంలో నుండి పరిశుద్ధాత్మ తొలగిపోయిందని దాని అర్థం అన్నాడు ప్రవక్త అక్కడ. అంతేనా? అంటే పరిశుద్ధాత్మ ఇక్కడ విన్నప్పుడు నేర్చుకున్న వర్తమానమును బట్టి దాన్ని కొంచెం ధ్యానించి ఆమేన్ దాన్ని ఎలాగైనా ప్రసంగించాలని ఒక పట్టుదలతో ప్రియులారా ఎన్నో వారాల నుంచి బోధిస్తూ ఉన్నాను నేను. వింటున్నారా? ఆయన 10 అంశాలు చెప్పాడు ఇక్కడ. ఆయన ఆ 10 అంశాలు ఒక్కొక్కటి ధ్యానిస్తూ ఉంటే చాలా అద్భుతమైన సంగతులు వస్తావు. అన్ని వర్తమానంలో అయ్యా. ఇంకో మాట ఏమన్నాడు చూడండి, నువ్వు దేవుణ్ణి ప్రేమించిన యెడల చర్చిలో ఉంటావు. వింటారు నా మాటలు? దేవుణ్ణి ప్రేమించి ఎక్కడ ఉంటావంట? నువ్వు చర్చికి తిరిగి రావాలి, బైబిల్ దగ్గరికి తిరిగి రావాలి, క్రీస్తు దగ్గరికి తిరిగి రావాలి. కరెక్టేనా? ఇంకో మాట అంటున్నాడు ఆయన, పరిశుద్ధాత్మక వివేచన నుండి నిజముగా తిరిగి జన్మించిన స్త్రీ పురుషుడు చర్చిలో తన స్థానాన్ని కనుగొనును. నేను ఇక్కడే కాదు, మా సంఘంలో ఎక్కువ ఇదే చెప్తాను. నువ్వు తిరిగి జన్మించిన క్రైస్తవుడు అయితే, మారు మనసు పాప క్షమాపణ పొంది నిజమైన క్రైస్తవ బాప్తిజం పొందిన స్త్రీ పురుషుడు అయితే సంఘములో నీ స్థానాన్ని నువ్వు కనుగోవాలి. సంఘములో నీ స్థానాన్ని నువ్వు కనుగోవాలంటే బోరదొట్టమో, లేకపోతే ఇక్కడ నిలబడి ప్రసంగించడమో, లేకపోతే బయట తిరిగి పెత్తనాలు చేయటం ఇది కాదు స్థానం. మొదట నువ్వు క్రీస్తు గుర్తించబడాలి. వాక్యంలో నీ స్థానం ఏంటో నువ్వు చూడాలి. వర్తమానంలో దేవుడిని ఏ విధంగా ఎందుకొరకు రక్షించాడో అది చూడాలి. అంతేనా? కాబట్టి మీరు ఇక్కడ ఏమన్నాడంటే, పరిశుద్ధాత్మక వివేచన నుండి నిజముగా నువ్వు తిరిగి జన్మించిన స్త్రీ పురుషుడు చర్చిలో తన స్థానాన్ని కనుగొని ఆరాధించును, మర్రపెట్టును, పాపులను తెచ్చుటకు తన జీవితంలో తాను చేయగలిగినంత చేయడానికి నిశ్చయముగా ప్రయత్నించును. వింటున్నారా? అతడు తన స్థానాన్ని కనుగొని ఏం చేస్తాడంట? ఆరాధిస్తాడంట. దేవుని ఇంటికాడ ఉండి ఆరాధించలేము మనం.
చాలామంది లైవ్ ఇస్తూ ఉంటే కరోనా టైం నుంచి కూడా వద్దు 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 అని చెప్పుకుంటూ వస్తున్నాను నేను. అది ఈ రోజున ఏంటంటే మన మినిస్ట్రీలో అదొక భాగం అయిపోయి చాలామంది బలహీనలు అయిపోయారు. చాలామంది మందిరాలకు రాకుండా చాలా లైట్గా తీసుకుంటున్నారు. నువ్వు లైట్గా తీసుకుంటే ఒక దినాన్ని నీ బాడీ అంతా కాలిపోతుంది. నువ్వు ఇక్కడ లైట్గా తీసుకుంటే వెళ్ళి నరకంలో ఉంటావు, మండుచున్న దాంట్లో ఉంటావు. నువ్వు అక్కడ లైట్గా తీసుకోవడానికి లేదు ప్రియులారా. సిండే పాస్టర్ గారు మీ అందరికీ వందనాలు చెప్పారు. సిండే పాస్టర్ గారి గురించి ప్రార్థిస్తున్న వాళ్ళందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేయి. నేను తప్పుగా వస్తానని చెప్పారు సిండే పాస్టర్ గారు. మీరు ప్రార్థించండి ప్రియులారా. ఆయన మాట అంటున్నారు, ప్రస్తుత దినాల్లో వర్తమానములో ఉన్న బిడలు సంఘాలన్నీ బలహీనమైపోతున్నాయి. సంఘాలన్నీ ఏమైపోతున్నాయి? ఎందుకంటే ఆదాము నిబంధనను మీరినట్లు ఈనాడు వధువు కూడా పిల్లలు వధువు స్థానంలో ఉన్నవారు తన నిబంధన మీరుచున్నారు. ఎన్నో రకాలుగా పిల్లలు కుటుంబాల్లో నెమ్మది లేని, సంతోషము లేని, ఆత్మీయత లేని ఓ కుటుంబాలుగా ఈనాడు వధువు జీవిస్తూ ఉందంటే ఎంత విచారకరమైన విషయం ప్రియులారా, ఎంత విచారకరమైన విషయం. అందుకే అన్నాడు ఇక్కడ, ఏమన్నాడంటే తిరిగి జన్మించిన స్త్రీ పురుషుడు చర్చిలో తన స్థానాన్ని కనుక్కొని ఏం చేస్తాడంటే ఆరాధించును, మొర్రబెట్టును. ఎవరి కొరకు? సంఘములో ఉన్న కుటుంబాల కొరకు, సంఘములో ఉన్న దేవుని కుమారుల కొరకు, సంఘములో ఉన్న దేవుని కుమార్తెల కొరకు మొర్రబెట్టును. ప్రభువా, నా శరీరంలో భాగమైన నా సహోదరిని తిరిగి మళ్ళా తీసుకురా ప్రభువా, నా శరీరంలో భాగమైన నా సహోదరిని తిరిగి మళ్ళా తీసుకురా ప్రభువా, మొర్రపెట్టును. ఏమన్నాడు అక్కడ తిరిగి మరలా ఆయన? పాపులను తెచ్చుటకు తన జీవితంలో తాను చేయగలిగినంత చేయడానికి నిశ్చయముగా ప్రయత్నించను. మనం ఎవరిని తీసుకురావాలి? వధువు స్థానంలో ఉన్న మనం ఎవరిని తీసుకురావాలి? పాపులను, రక్షించబడని వారిని. చాలామంది అంటాను స్వార్థ కోణం ఆగిపోయింది ప్రియులారా. సంఘాలు ఉన్న కుటుంబాలు అందరూ ప్రియులారా ఏంటంటే ఓ ధనము వైపే పరుగులెడతా ఉన్నారు. ఏదైనా చేసి ధనం సంపాదించేయాలా, అది చిన్నదా పెద్దదా ఏదైనా చేసి ధనం సంపాదించేయాలా, పేరు ప్రఖ్యాతులు అందరికంటే గొప్పగా ఉండాలి, ఉన్నతంగా ఉండాలి. ఇవే ఆలోచనలు. మరి ఇక్కడ ప్రవక్త ఏమంటున్నాడు? ఆరాధించును. ఇంటికాడుండి ఆరాధించలేవు. నువ్వు మొబైల్ చూస్తాను, దేవుని ఆరాధించలేవు. ఇంటికాడుండి ఒంటరిగా ప్రియులారా ఓ దేవుని ఆరాధించే విధేయత నీ దగ్గర ఉండదు. ఏదో యాంత్రికంగా, ఏదో ప్రియులారా క్రమము తప్పని పరిస్థితుల్లో ఏదో వాక్యం వింటావు అలవాటు ప్రకారంగా తప్ప ఆరాధన మనస్సులో ఉండదు. ఆరాధన పెదవుల్లో నుంచి రాదు. వస్తుందా? రాదు ప్రియులారా. ఎంత గట్టిగా అయిపోయారో చూడండి. పాస్టర్ గారు మా గురించే మాట్లాడుతున్నారని కఠినమైపోతున్నారు అంతేళ్ళు. కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా ఆమెనని కానీ అసలు ఎందుకు కఠినమైపోతున్నారు. ఇంటికాడ కూర్చున్నవాడు సిండే గారు అన్నారు, ఇంటికాడ కూర్చున్నవాడు బెన్ని అడేం చేస్తాడు? చెడ్డీ వేసుకుని వాక్యం వింటూ ఉంటాడంట. అర్థమవుతుందా? ఓ కాలు ఇలా మంచం మీద పెట్టి వింటూ ఉంటాడంట. ఏమండి అది ఆరాధన అంటే? దానికని ప్రవక్త అన్నాడు, నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన వాక్యాన్ని ప్రేమిస్తావంట. నువ్వు ఆయన వాక్యాన్ని ప్రేమిస్తే ఆయన సంఘాన్ని ప్రేమిస్తావంట. నువ్వు ఆయన సంఘాన్ని ప్రేమిస్తే సంఘ కాపరిని నువ్వు ప్రేమిస్తావంట. ఏమంటే ఆ విధేయత, భయము, ఆ తగ్గింపు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు నీకు వస్తుందా? రాదు ప్రియులారా, అది రాదు. చక్కని సిద్ధపాటు కలిగి చక్కగా బట్టలు వేసుకుని భయముతో వణుకుతో దేవుని సన్నిధికి వచ్చి ఆయనను ఆరాధించి హృదయపూర్వకముగా అన్నీ మర్చిపోయి నిన్ను నువ్వు సిద్ధపరచుకొని హృదయపూర్వకముగా నువ్వు ఆయన ఆరాధించినప్పుడు ఇతరుల కొరకు మొర్రపెట్టి చూడండి పిల్లారా, మన బాధ్యత ఏంటో తెలుసా? మన చుట్టూ ఉన్న కుటుంబాల కొరకు మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. మన చుట్టూ ఉన్న కుటుంబాల కొరకు మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాలి ప్రియులారా. మన ప్రార్థనే వారికి కాపుదల, మన ప్రార్థనే వారికి క్షేమము, మన ప్రార్థనే వారికి ఆశీర్వాదం, మన ప్రార్థనే వారికి జయము ప్రియులారా. అలాంటి జయాన్ని నువ్వు చేయకుండా, పొందకుండా, చర్చికి రాకుండా చూడండి. నేను మరలా చెప్తున్నాను,
నా వద్ద నుంచి వెళ్ళిపోయిన ప్రతి కుటుంబం కొరకు ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తాను. వాళ్ళు ఎక్కడున్నా మంచిగా ఉండాలి, మంచి భక్తి చేయాలి. నా మాటలు వింటున్నారా? ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడు, మనుషులు కాదు. మనుషులు మెప్పుకోరి భక్తి చేయక్కర్లేదు ప్రియులారా. దానికనే ప్రవక్త అంటున్నాడు, చూడండి, ఇంటి దగ్గర ఉండవద్దు, నీ హృదయంలో దేవుడుంటే ఇక్కడికి కనుక చర్చికి వచ్చి నీ సహోదరులతో సహవాసము చేయుటకు చర్చి తలుపులు ఎప్పుడు తెరుస్తారని ఆశతో ఎదురు చూస్తావట. ఏమండి, ఈ ఆనందం మనకి ఇంటికాడ వస్తుందా? ఈ ఆనందం మనకి ఇంటికాడ వస్తుందా? ఈ ఆనందం పిల్లల మారు మనసు లేని, పాప క్షమాపణ లేని మన బంధువులు వస్తే మన ఇంటి దగ్గర ఈ ఆనందం ఉంటుందా? ఈ సంతోషం ఉంటుందా? చూడండి, మీ పాస్టర్ గారు ఆల్ నైట్ ప్రేయర్ అనగానే నాకు ఎంతో ఆనందం వచ్చేసింది. పట్టజాలనంత ఆనందం వచ్చింది. ఎందుకంటే పిల్లారా, ఒకప్పుడు ఎన్నో రాత్రులు ఆల్ నైట్ ప్రేయర్స్ పిల్లారా. ఇప్పుడు ఆల్ నైట్ ప్రేయర్లు అంటే వాళ్ళు డినామినేషనల్ అయిపోయారు. వాళ్ళు డినామినేషనల్ కాదు, మనకు కాదు. మరి ఇక్కడేం చెప్తున్నాడు ప్రవక్తది? నువ్వు రావాలి, ఆరాధించాలి, నీ ఆత్మీయుల కొరకు, నీ క్షేమం కొరకు, నీ సహోదరుల క్షేమం కొరకు, వారి కుటుంబాల కొరకు. మరి మొర్ర పెట్టొద్దా? మనం ఇంటికాడుంటే మొరపెడేస్తామా? ఇంటికాడుంటే మొరపెట్టేస్తామా? 100% ప్రియులారా, ఈ లైవ్ అడ్డం పెట్టుకుని దేవుని సన్నిధికి దూరం అయిపోతున్న చాలామంది వధువు నిబంధన మీరుచున్నారు. ఆమేన్. వధువు నిబంధన మీరుచున్నారా? ఆయన స్వయముగా మన కొరకు వధువుతో నిబంధన చేయటానికి ఆ చిన్న పుస్తకం తీసుకొచ్చి భూమి మీద ఉన్న 7వ దూతకి ఇచ్చాడు పిల్లారా. ఆ 7వ దూత ప్రపంచమంతా 7 మార్లు తిరిగి ఆయన వధువు ఎక్కడున్నదో, ఆయన కుమార్తెలు ఎక్కడున్నారు, ఆయన కుమారులు ఎక్కడున్నారో అంతవరకు ఆయన ఈ వార్తను అందించుకుంటా వెళ్ళాడు ఆయన. ఆమేన్. మరి మనం ఎంత ధన్యులం ప్రియులారా, మీరెంత ధన్యులు. కాబట్టి మరి చర్చికి రాకుండా ఇంటికాడు ఉంటే ఎవరి కొరకు ఎవరు ప్రార్థన చేస్తారు ప్రియులారా? అందుకని నీకు ఆలస్యం ఉండదు. ఇలాగే చెప్పుకుండా పోతే ఇంకా ఆలస్యం ఉండదు. తప్పగా ఏదో ఒక దినం తప్పగా ఆయన వచ్చేస్తాడు. అవునా? ఇక అవన్నీ అక్కడ వక్రీకరించిన మాటలు, చాలా కథలు ఉన్నాయి. అవి కాదు మనకు కావాల్సింది. దేవుని వాక్యం చాలా ప్రాముఖ్యం ప్రియులారా, చాలా ప్రాముఖ్యం దేవుని వాక్యం. కాబట్టి ఇన్ని మాటలు చెప్తా ఉన్నాడు ఆయన. ఏమన్నాడు? ఇంటి దగ్గర ఉండొద్దు అన్నాడు. వధువుతో ఆయన నిబంధన చేస్తాడు ప్రియులారా. ఎవరు? సర్వాధికారి అయిన దేవుడు. ఆమేన్. ఆయన మన ఆత్మీయ భర్త. వధువుతో నిబంధన చేస్తాడు. ఎందుకు ప్రియులారా? వధువు కోసమైన పరలోకాన్ని కూడా విడిచిపెట్టి వచ్చేసాడు ఆయన. అంతో నిబంధన చేస్తాడు ఆయన. అందుకే అన్నాడు ప్రవక్త, నువ్వు ఇంటికాడ ఉండొద్దు అన్నాడు. రెండోది ఏమన్నాడు? నీ హృదయములో దేవుడుంటే ఇక్కడికి చర్చికి వచ్చి నీ సహోదరులతో సహవాసము చేయుటకు చర్చి తలుపులు ఎప్పుడు తెరుస్తారని ఆశతో ఎదురు చూస్తావట. నిజంగా ప్రియులారా, అలాంటి ఆశ ఉంటే మనం ఎన్నడూ ఇంటికాడ ఉండం. నాకు నిజంగా దేవుని సహవాసానికి వచ్చినప్పుడు పరలోకములో నిత్యత్వములో ఆయనతో ఉన్నట్టు అంత ఆనందం వచ్చేస్తుంటుంది నాకు. గమనించండి, మీలో మీకున్న ఆసక్తి వాక్యానుసారమైంది అయితే దేవుని ఆత్మ మిమ్మల్ని దేవుని సన్నిధికి నడిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి అంతే. మనలో ఉన్న ఆసక్తి వాక్యానుసారమైంది అయితే దేవుడు తన ఆత్మ ద్వారా మనల్ని ఎక్కడ తీసుకెళ్తాడు? ఆయన సన్నిధి తీసుకెళ్తాడు. ఆమేన్. కాబట్టి ప్రియులారా, పరలోకములో ఉన్నంత ఆనందంగా ఉంటుంది దేవుని ప్రజలతో కలిసి కూర్చొని మాట్లాడుతున్నప్పుడు, దేవుని బిడ్డలతో కలిసి కూర్చి సహవాసం చేస్తున్నప్పుడు అంత ఆనందం కలుగుతూ ఉంటుంది ప్రియులారా. అట్టి ఆనందము బంధువులను కలిసినప్పుడు ఉండదు, స్నేహితులతో తిరిగినప్పుడు ఉండదు, లోక సంబంధమైన ఆచార పద్ధతమైన కార్యక్రమాలకి వెళ్ళినప్పుడు అసలే ఉండదు ప్రియులారా. అందుకనే మొదట మనం ప్రియులారా దేవునితో నడవటం మనం ఇష్టపడాలి. దేవునితో నడవటానికి మనం ప్రయత్నించాలి ప్రియులారా. దేవునితో నడవటానికి ఎప్పుడైతే ఇష్టపడి ప్రయత్నిస్తూ ఉంటామో దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే తన భుజాలపైన మోస్తాడు ఆయన. అంతకన్నా గొప్ప ఏముంది ప్రియులారా? అంతకన్నా ఎంత ధన్యత మనకది. కాబట్టే చూడండి ప్రియులారా,
ఇంకొక మాట చదివి నేను ముందుకెళ్తాను. నేను ప్రవక్త చెప్పిన కార్యం ఇది. నేను ఇంటి దగ్గరే ఉండి చర్చిలో ఉన్నప్పుడు ఎంత మంచి క్రైస్తవునిగా ఉండేదనో ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా అలాగే ఉండగలను అని జనులు అంటారట. విన్నారా? చర్చిలో ఉన్నప్పుడు ఎంత మంచి క్రైస్తవునిగా క్రైస్తవురాలుగా ఉంటానో అలాగే ఇంటికాడ కూడా ఉంటానని చెప్తారంట జనులు. నెవ్వర్. చాలా తక్కువ మంది ఆ విధంగా ఉండేది. తర్వాత అయితే నువ్వు అలాగూ ఉండలేవు సుమా, ప్రవక్త అంటున్నాడు. అయితే నువ్వు అలాగూ ఉండలేవు అంటే దేవుని సన్నిధిలో ఉన్న ఒక మంచి క్రైస్తవురాలుగా మంచి క్రైస్తవుడిగా ఎలాగైతే ఉండగలుగుతున్నావో ఇంటికాడు ఉండి నువ్వు అలా ఉండలేవు అంటాడు ప్రవక్త. సరేనా? బైబిల్ ఎలా చెప్తుంది? ఆ దినము సమీపించుకొలది, ఆ దినము సమీపించుకొద్ది మనము మరెక్కువగా సమాజముగా కూడుకొనాలి. నా ఆశ అది. నా ఆశ నెరవేరకుండానే అపవాది ప్రియులారా దాన్ని ఎత్తవతల పడేస్తాడు అనేవాడిని. ఆదివారం, బుధవారం, శనివారం కాదు, అన్ని రోజులు మనం కూడుకుందాం, అన్ని రోజులు మనం కూడుకుందాం. ఎవరితో అయితే దేవుడి నిబంధన చేస్తాడో వారికి చాలా ఇష్టంగా ఉంటుంది ఆ మాట. పౌలు గారు చెప్తున్నారు, ఆ దినములు సమీపించుకొలిది మరి ఎక్కువగా ప్రభు అన్నాడు. ఆ దినములు ఇప్పుడు ఈ దినాలేంటి? చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాం మనం. చాలా ప్రమాదకరమైన పరిస్థితుల మధ్య మనం జీవిస్తున్నాం ప్రియులారా. లోకం యొక్క ఆశ గతించిపోతున్నది. గతించిపోతున్న ఈ లోకములో మానవుడు పతనమైపోతున్నది తెలుస్తున్నా కానీ మానవులు చెడిపోయి పడిపోయి లోకములో దేనికి పనికి రాకుండా పడిపోతున్నా కానీ మేము ఇంకా బ్రతికే ఉన్నామని చెప్పుకుంటున్నారు ప్రియులారా. ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం ప్రియులారా, ఎంత ఆశ్చర్యము. చాలా ప్రమాదకరమైన పరిస్థితుల మధ్య మనం జీవిస్తూ ఉన్నాం. కొన్నిసార్లు భయమేస్తూ ఉంటుంది. ఈ జరుగుతున్న పరిస్థితులను బట్టి ఒక పాస్టర్ గారిని చంపేశారని విన్నప్పుడు అందరూ చెప్పుకుంటూ ఉంటే యూట్యూబ్లో నింపేస్తున్నారు ఆయన గురించి వచ్చేస్తూ ఉంటే అసలు ఈయన ఎలాంటి వ్యక్తి అని ఇద్దరు ముగ్గురిని అడిగాను నేను. ఒక ఆయన చాలా జెన్యూన్గా చెప్పాడు, ఒక ఆయన చాలా జెన్యూన్గా చెప్పాడు. ఇంకో వ్యక్తిని అడిగాను. అలా కొన్ని నేను విన్నప్పుడు నా మనసు అంతా వికలమైపోయింది. మనసు అంతా వికలమైపోయి టౌన్లోకి వెళ్ళాను నేను స్కూటీ మీద. టౌన్లోంచి వస్తూ ఈ పక్కనే చూడలేదు, ఈ పక్కనే చూడలేదు, రోడ్డు కూడా చూడలేదు నేను. అంటే వేదనతో నిండిపోయి నడుపుకుంటూ వచ్చేస్తున్నాను అంతే బండి. మీకు అర్థమవుతుందా? అంటే నా మనసు ఎంత వేదనకు గురైపోయిందో చూడండి. ఈ పక్క మనుషుల్ని చూడలేదు, ఈ పక్క మనుషులు రోడ్డుని కూడా చూడలేదు, ఏదో నడుపుకుంటూ వచ్చేస్తానంటే మనసులో అంత అంత బాధ ప్రియులారా, అంత బాధ. మనం పడలేని ప్రయాస, మనం చేయలేని గొప్ప కార్యాలు ఒక దైవజనుడి ద్వారా దేవుడు చేసినందుకు మనం ఎంతగా ప్రియులారా వేదన చెందుకు. వధువుకి ఇక చింతలేమీ లేవు, పుస్తకాలన్నీ పట్టుకెళ్ళి బీరువాలో పడేస్తారు, అన్నీ మా దగ్గర ఉన్నాయనుకుంటారు. వధువు నిబంధన మీరుచున్నది. వధువు ఆదాము ఏ విధంగా అయితే నిబంధనను అతిక్రమించి, అవునా, దేవునికి దుఃఖం పుట్టించాడు, దేవునికి వేదన కలిగించాడు, అలాగే మూడవ నిబంధన చేయబడిన వధువు కూడా ఈ దినాన్ని నిబంధన మీరుచున్నది ప్రియులారా. పెళ్ళిళ్ళలో, పేరెంటాల్లో, అవునా, చర్చికి వచ్చే విషయంలో, ఆచార పద్ధతుల్లో, బంధువులతో కలిసిమెలిసి తిరగటం విషయంలో ఇప్పుడంతా వర్తమానాన్ని పక్కన పెట్టేశారు. ఇప్పుడు వింటున్నారా? ఇప్పుడు ఏమైపోయారు? వర్తమానం అంతా పక్కన పెట్టేశారు. ఇప్పుడు ప్రవక్త లేదు. ఇప్పుడు అంతా లోకము లోకము లోకం. నువ్వు ఎలాగున్నావు, నేను ఎలాగున్నాను, నీ దగ్గర ఏముంది, నా దగ్గర ఏముంది, నువ్వేం చేస్తున్నావు, నేనేం చేస్తున్నాను. ఇదే వధువు నిబంధన మీరుచున్నది. ఆమేన్. ప్రియులారా, మనము నిబంధన జనులు. దేవుని వాక్యముతో, దేవుని ప్రత్యక్షతతో, దేవుని బయలుపాటుతో ప్రత్యేకించబడిన ఒక ప్రత్యేకమైన జనం ప్రియులారా మనం. ఆమేన్. ఒక ప్రత్యేకమైన జనము.
ఆయన కొరకు ఎన్నుకొనబడిన వధువుతో ఆయన చేసిన నిబంధన ఇది. ఆ చిన్న పుస్తకాన్ని, తెరబడిన గ్రంథాన్ని ఆయన ఎక్కడో దాచిపెట్టలు తీసుకొచ్చి ఎవరికి ఇచ్చాడు? 7 మార్లు ప్రపంచమంతా తిరిగి ఆయన తన వధువుకి ఇచ్చాడు ప్రియులారా. అప్పుడున్న ఆసక్తి పరుగులు వచ్చేసేవారు. కిలేశ్వరంలో ఉన్న వాళ్ళందరూ కూడా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆటోలు వేసుకుని, వ్యాన్లు వేసుకుని ఒకళ్ళ మీద ఒకరు దాటుకుంటూ ప్రియులారా కూర్చోడానికి కూడా స్థలం లేనంతగా వచ్చేసేవారా లేదా? ఎందుకు పిల్లలు ఎంత దూరం అయిపోయింది మనకి? ఎందుకు ఎంత భారం అయిపోయింది? ఎందుకంత అంటే మెల్లమెల్లగా ఏంటంటే ఆ నిబంధన నుంచి తొలగిపోతూ ఉన్నారు ప్రియులు. అందుకని ఇక్కడ ప్రవక్త అన్నాడు చూడండి, ఆ దినము సమీపించుకొలది మనము మరి ఎక్కువగా సమాజముగా కూడుకోవాలి. నువ్వు ఒక క్రైస్తవుడు అయినట్లయితే మిగతా క్రైస్తవుల దగ్గరికి పోవాలని నీకు ఆశపడుతుంది. వింటున్నారా? నువ్వు ఒక క్రైస్తవురాలు అయితే క్రైస్తవులు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది అంట. చాలామంది కొందరు రక్షించబడితే కొందరు రక్షించబడరు కాబట్టి అన్యులు ఎలా ఉన్నా కానీ ఈ వధువులు ఉన్న వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వారాలు అక్కడ జీవించేస్తూ ఉంటారు. నీకు అది సరిపోతుందా? అసలు నువ్వు వెళ్తే నీ ఆత్మ అక్కడ ఉంటుందా? అసలు ఎంత నష్టపోతావు సోదరుడా, సోదరి, ఎంత నష్టపోతున్నావు ఎన్నడైనా ఆలోచించావా? ఒక్క పూట ఉంటే గొప్ప సంగతి ప్రియులారా. అక్కడ నీకు మధురమైన భోజన పదార్థాలు పెట్టినా కానీ, అందమైన బట్టలు పెట్టినా కానీ, చాలామంది ఆడపిల్లల్ని మారని తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, రామ్మ పండగ చీర కొన్నాం కట్టుకుని వెళ్ళిపోదు కానీ అంటారు. ఆ పండగ కొన్న చీర నువ్వు కట్టుకుని వెళ్ళటానికి వెళ్ళాలండి అక్కడికి. వధువెనడు వెళ్ళదు అక్కడికి. వధువెనడు వెళ్ళకూడదు ప్రియులారా. అందుకని అంటాడు ఇక్కడ, ఏమన్నాడంటే నువ్వు ఒక క్రైస్తవుడు అయినట్లయితే మిగతా క్రైస్తవుల దగ్గరికే పోవాలని నీకు ఆశ కలుగుతుంది. అంతేకాదు వారితో సహవాసం చేయాలనిపిస్తుంది. చర్చికి దూరమైన తరువాత చర్చిలో ఉన్నప్పటికీ జీవితాన్నే నీవు జీవించలేవు. విన్నారా? మరలా చదువుతున్నాను చూడండి, మీకు వినపడలేదు? ఏదో మిషన్ ఇలా బటన్ నొక్కితే ఇలా అంటున్నారు. మరలా చెప్తున్నాను చూడండి. అంతేకాదు వారితో సహవాసము చేయాలనిపిస్తుంది. చర్చికి దూరమైన తరువాత చర్చిలో ఉన్నప్పటికీ జీవితాన్ని నీవు జీవించలేవు. వింటున్నారా? చర్చికి దూరం అయితే చర్చిలో ఉన్నప్పుడు జీవించే జీవితాన్ని మనం జీవించలేమంట. అలా జీవించగలమా? ఈనాడు చాలామంది పిల్లారా భక్తి విశ్వాసం పలచనైపోతుంది. భక్తి విశ్వాసం ఏమవుతుంది? పలచనైపోతుంది. దేనికి ప్రాధాన్యత? ఆచారాలకు, బంధువులకు, స్నేహితులకు, రక్త సంబంధాలకు ఇచ్చే ప్రాధాన్యత ఈనాడు వధువులో ఉన్న వారికి ఇవ్వట్లేదు ప్రియులారా. కరెక్టేనా? సెలవులు వస్తున్నాయనగానే ఇటు వెళ్ళిపోతున్నారు, బంధువులు ఇంటికి పరిగెట్లేస్తున్నారు, ప్లాన్లు చేసేసుకుంటున్నారు. ప్లాన్లే. ఆ రోజుల్లో సెలవు వస్తే ఎక్కడ కూడా పెడతారు, సెలవు వస్తే ఎన్ని రోజులు కూడా పెడతారు. ఆ ప్లాన్లు ఉండి ఇప్పుడు అలా కాదు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ అక్కడికి వెళ్ళిపోవటం. ఆల్రెడీ పాస్కర్ మేము వెళ్ళిపోతున్నామండి. ప్రవక్త అన్నాడు, నీ సంఘ కాపురికి తెలియకుండా నువ్వేం చేయకూడదు అన్నాడు. ఎందుకంటే నీ విషయంలో బాధ్యత వహించేది నీ కాపరి. అవునా కదా? ఎన్నోసార్లు చెప్తాను, చెప్పకుండా మీరు ఎక్కడికి వెళ్ళవద్దు. మీ క్షేమాన్ని కోరేది, మీ కొరకు ప్రార్థించేది సంఘం యొక్క సేవ, ఇవన్నీ ఉన్నాయి. చెప్పకుండా ఏదో అసలు ఏమీ వెళ్ళిపోతూ ఉంటారు. పిల్లలందరినీ తయారు చేసుకుని ఇప్పుడు అసలు ఇదొక క్రేజ్ కింద మారిపోయింది మన సహవాసాలు. ప్రవక్త రెస్ట్ తీసుకోలేదా? ప్రవక్త అక్కడికి వెళ్ళి 4 రోజులు ఉండలేదా? ఏం మాట్లాడతారండి? ఏం మాట్లాడతారు? అవి ఎందుకు మాట్లాడతారు అలాగా? మారు మనసు లేని వాళ్ళ దగ్గరికి, రక్షణ పొందని వారి దగ్గరికి, వాక్యం అంటే ఎరగని వారి దగ్గరికి ఎగురుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. మరి అక్కడికి వెళ్తే నీ ఆత్మ ఉంటుందా? నువ్వు జీవించే జీవితం ఉంటుందా? అదే చెప్తున్నాడు ప్రవక్త ఇక్కడ. చర్చికి రాని వాళ్ళ దగ్గరికి అక్క తొక్క ఇప్పుడు వెళ్ళిపోవాలంటే అక్కడికి ఎందుకు వెళ్ళాలి? చేతనైతే వారి పాపాన్ని చూడిపించు, వారి కొరకు ప్రార్థన చేయి, బతిమాలి దేవుని ఎత్తుకు నడిపించు.
అంతేగాని బంధువుల దగ్గర బంధువుల ఇంటికి తిరిగి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి సంతోషించే దినాల్లో లేవు సోదరుడా సోదరి. దేవుడు నీతో నాతో మనతో నిబంధన చేశాడు. ఆయన నిబంధన చేశాడు. మన నిబంధన జనం కట్లు లేకుండా తిరిగే లోకస్తుల వలె కాదు మన జీవితం ఉండవలసింది. ఏమన్నాడు ఇక్కడ చూడండి, నీవు ఒక క్రైస్తవుడు అయినట్లయితే మిగతా క్రైస్తవుల దగ్గరగా పోవాలని ఆశపడతావండి. అంతేకాదు వారితో సహవాసము చేయాలని, వారితో సహవాసం చేయాలనిపిస్తుంది. చర్చికి దూరమైన తర్వాత చర్చిలో ఉన్నప్పటి జీవితాన్నే నువ్వు జీవించలేవు. నీకు అది కుదరదు. ఎందుకంటే అది ఇలా ఉంటుంది, నాకు ఆకలిగా ఉంది కానీ నేనైతే భోజనపు బల్ల దగ్గరికి మాత్రం పోను అంటున్నారా? మనము దూరం అయితే చర్చికి పోవాలని కోరుకుంటుందంట, ఆకలిగా ఉంటుందంట, కానీ భోజనపు బల్ల యొద్దకు మాత్రం రారట. ఇది భోజనపు బల్ల. ఆమేన్. ఇక్కడికి రారంట. అలా ఒక వారం, రెండో వారం, మూడో వారం. మా సహోదరులు కూడా కొంతమంది ఉంటారు, బ్రదర్ ఏమీ రాలే, మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. మరి తర్వాత రావచ్చు కదా, 3 రోజులు కూటాలు పెట్టాను కదా. ఆ ధాన్యం తూకం వేస్తున్నారండి, 3వ రోజు మిల్లుకి వేస్తారు. అంతేనా? ఇదే వధువు చెప్పే మాటలు, వధువు చెప్పే మాటలు. కిలేష్పురమైన మొగలరాజుపురమైన ప్రియులారా, వర్తమాన కూటమంటే చాలు మా కిటికీలను పట్టుకుని అలాడుతుంటారు జనం. ఎక్కడానికి దిగడానికి చోటు ఉండేది కాదు. అర్థమైందా? పట్టలేనంత జనం వచ్చేవారు. ఆలోచన చేయని ప్రియులారా, ఎంత చక్కగా పలచబడిపోతూ ఉందో, ఎంత చక్కగా దూరం అయిపోతున్నారు. అందుకని ప్రవక్త అన్నాడు, ఏమన్నా ఇక్కడ ఆయన, నాకు ఆకలిగా ఉంది కానీ నేనైతే భోజనపు బల్ల దగ్గరికి మాత్రం పోను. నేను కేవలము ఇలాంటి వైఖరి ఉంటే నేనన్నడూ దాన్ని తినలేను. నేను బల్ల దగ్గరికి పోవటము నాకు ఇష్టం లేదు. చూసారా, నీవైతే వెళ్ళవలసినదే. ప్రవక్త అన్నాడు, నీకు ఇష్టమున్నా లేకపోయినా నీవైతే రావాల్సిందే అన్నాడు ప్రవక్త. అవునా? అదే ప్రియులారా, అది ఎప్పుడైతే మనము కలిగి ఉంటామో, అలాంటి పట్టుదల, అలాంటి విశ్వాసం, అలాంటి నిరీక్షణ ఎప్పుడైతే మనము కలిగి ఉంటామో ప్రియులారా, ఒకవేళ పొరపాటు జరిగిన, కొన్నిసార్లు మనకు తెలియకుండా కొన్ని చోట్లకి మనం వెళ్ళినా, కొన్నిసార్లు దేవునికి దూరంగా ఉన్నట్లు కనబడినా, తిరిగి మరలా వచ్చినప్పుడు ఆయన నిన్నెంతో ఆప్యాయతగా చేర్చుకుంటాడు. ఆయన నిన్నెంతో ప్రేమతో ఆదరిస్తాడు. నీ పట్ల ఎంతో కనికరం చూపుతాడు. ఆయన ఎన్నడూ లేనంత ఉన్నతమైన ప్రేమ అది నీలో పోస్తాడు పిల్లారా. ఆయన నిజం పిల్లారా, ఎంత ఆశ్చర్యం అసలు నిజంగా నాకు ఈరోజు కవటం ఉంది. పాస్టర్ గారు మీరు వాక్యం చెప్పాలి. ఫస్ట్ జాన్ గారు కనబడ్డారు. ఆగితే పాస్టర్ గారు చెప్పేశారండి, మీరే వాక్యం చెప్తున్నారు అన్నాడు. అంటే ఏదో గొప్ప ప్రసంగికుని కాదు, నా మాటలన్నీ సామాన్యంగా ఉంటే కేకల అరుపులు తప్ప ఏమి ఉండవు. ఆయనకి ఎంత సంతోషం అంటే దేవుని ప్రజలతో సహవాసం చేయటం. ఆమేన్. ఈ 4 రోజులు అదే పని, దేవుని ప్రజలతో సహవాసం చేయటం. అంతకంటే ధన్యత ఏముంటుంది ప్రియులారా? అదే ఇక్కడ ప్రవక్త అంటున్నాడు. ఏమన్నాడు చూడండి, నీవు వెళ్ళవలసిందే, వాక్యముతో పోషించబడవలసిందే, ఒకరితో ఒకరు సహవాసం చేయవలసిందే. మనము ఒకరికొరకొకరము అవసరము. ఆమేన్. ఇది వరకు అన్నాడు కంటే కూడా మరి ఇప్పుడు మరెంతో అవసరం సుమా అంటున్నారా? ఇదివరకు కంటే ఇప్పుడు మనకి చాలా అవసరం అంట. ఒకరితో ఒకరు సహవాసం చేయాలి, పడిపోకుండా, చెడిపోకుండా. చూడండి, సహోదరులు ఉన్న చోటుకి వెళ్ళారనుకోండి, పాపం దగ్గర రావడానికి అవకాశం లేదు, చెడు తలంపులు, చెడు ఆలోచనలు వచ్చే అవకాశం లేదు. అలాగే బ్రదర్స్తో సహవాసం చేశారనుకోండి, లోక సంబంధమైన కార్యకలాపాలు వచ్చే అవకాశం మనకు ఉండదు. అక్కడ పేతురు గారు అలా చెప్పారు, ఇక్కడ ప్రవక్త గారు అలా చెప్పారు, అక్కడ ఇర్మియా ఏం మాట్లాడాడు, ఇక్కడ హోషేయ, ఇవే వస్తూ ఉంటాయి మనకు. అవి రాకుండా ఏమండి, అది ఎక్కడది గన్నవరం అవతల కొత్త వెంచర్ వేసారంటే ఏమన్నా ఫ్లాట్లు కొంటారా? లేకపోతే ఇదిగో అక్కడెక్కడో టేక్ చెట్లు వేసారు, టేక్ చెట్లు ఏమైనా కొంటారా? ఏమంటే అది నీ పనా, నీ డ్యూటీ అది? ఏమంటే అది మన పని? అది కాదది. అందుకని ప్రవక్త అంటున్నాడు, వాక్యముతో పోషించబడవలసిందే, ఒకరితో ఒకరు సహవాసం చేయవలసిందే.
మనం ఒకరి కోసం ఒకరు అవసరము. ఇదివరకెన్నడు కంటే కూడా మరి ఇప్పుడు మరి ఎంతో అవసరం సుమా. మిగతా వారితో కలవకుండా నిన్ను నీవు ఒంటరిగా ఉంచుకొనుచున్నావంటే, దానికంటే వ్యత్యాసముగా ఉన్నావంటే వారు దీన్ని నమ్ముతారు గనక నేను వారిని ప్రక్కన పెట్టాను. ఈ మాట మీకు అర్థమైందా? మరలా చదువుతున్నాను చూడండి. ఇక్కడ ప్రవక్త ఏమన్నాడంటే, మిగతా వారితో కలవకుండా అంటే మనలో ఒకరిగా ఉండకుండా నిన్ను నీ ఒంటరిగా ఉంచుకొనిచున్నావంటే, కొంతమంది ఇంటికాడే ఉండిపోతారు. అర్థమైందా? నాకు ఎందుకు అక్కడ రాబుద్ది వేయట్లేదండి, నాకు ఎందుకు అక్కడ వాక్యం నచ్చట్లేదండి, ఆయనకు అనుభవం లేదండి, లేకపోతే వర్తమానం రాదండి అని ఇంటికాడ కూర్చుండిపోవటం. విన్నారా నా మాటలు? అలాంటి వాళ్ళు ఉన్నారా? తప్పగా ఉన్నారు ప్రియులారా. చాలా చోట్ల ఉన్నారు అలాగా. ఏమన్నాడు ఇక్కడ ఆయన? మనము ఒకరి కొరకొకరు అవసరం. ఇదివరకు ఎన్నడు కంటే కూడా మరిప్పుడు మరెంతో అవసరం సుమా. మిగతా వారితో కలవకుండా అంటే సహవాసము చేసే నిబంధన ప్రజలతో, నిబంధన వధువుతో కలవకుండా. వాళ్ళ దృష్టి ఎలా ఉంటుంది అంటారు? కలవకుండా. ప్రియులారా, నిన్ను నీవు ఒంటరిగా ఉంచుకొనుచున్నావంటే, దానికంటే వ్యత్యాసముగా ఉన్నావంటే వారు దీనిని నమ్ముతున్నారు కనుక నేను వారిని పక్కన పెట్టాను. చాలామంది ఉన్నారు, విజయవాడలోనే కాదు, భారతదేశంలో ఎక్కడికి వెళ్ళిన లాంటి ప్రజలు ఉన్నారు. రాకుండా అలిగి ఇంటికాడ కూర్చోవటం, నువ్వే నష్టపోతావు, నేను వారితో కలవను. ఎవరు వీళ్ళు? దేవుని వధువు, వాక్య వధువు ప్రియులారా, నిబంధన ప్రజలు ప్రియులారా. వారితో నేను కలవనన్నావంటే నీలో ఏదో భేదం ఉన్నది, నీలో ఏదో వ్యత్యాసం ఉన్నది ప్రియులారా. కాబట్టే ఏమంటున్నావు? నేను వారితో, ఎవరు వాళ్ళు నీ సహోదరులు. నీ కొరకు ఏ రక్తమైతే కార్చాడు ఆయన, వారి కొరకు కూడా అదే రక్తము కార్చాడు ఆయన. ఏ ప్రాణమైతే ఆయన నీ కొరకు పెట్టాడో అదే ప్రాణము నీ సహోదరుల కొరకు పెట్టాడు ఆయన. నేను వారితో కలవను. ఏముంది అక్కడ? వారితో సహవాసం చేయను. ఏమైంది అక్కడ? ఎంత భక్తిహీనత, ఎంత బుద్ధిహీనత ప్రియులారా. ఆలోచన చేయండి. అలాంటి నీతిమంతులు ఈనాడు చాలామంది ఉన్నారు ప్రియులారా. అందుకని ప్రవక్త అంటున్నాడు, ఏమన్నాడు ఇక్కడ ఆయన? వారు దీనిని నమ్ముతారు కనుక నేను వారిని పక్కన పెట్టాను. వారితో కలవనని అంటున్నావంటే నువ్వు పెద్ద ప్రమాదములో ఉన్నట్టే. విన్నారా? సంఘానికి రాకుండా, సహవాసానికి రాకుండా, సహోదరులతో సహవాసం చేయకుండా నువ్వు ఒంటరిగా ఉంటున్నావంటే ప్రవక్త అన్నాడు నువ్వు పెద్ద ప్రమాదములు ఉన్నట్టు అంటున్నాడు ఆయన. మరలా ఏమన్నాడు ఇక్కడ చూడండి, ఏమన్నాడు అక్కడ ఆయన? నువ్వు పెద్ద ప్రమాదం ఉన్నట్టే. సంఘానికి దూరం అయితే ప్రమాదం సుమా. నమ్ముతున్నారా మీరు? సంఘానికి దూరం అయితే ఏమండి, ఇంకో మాట అంటాను, పాస్టర్ గారు చూడ ఇలాంటివి చెప్తూ ఉంటారని అనుకుంటారు మీరు. సంఘాన్ని మార్చినట్టు మన తండ్రిని మార్చగలమా? ఏమ్మా, పాస్టర్ గారులు మార్చినట్లు మన తండ్రులు మార్చగలమా? నీ తండ్రి ఒక్కడే, నీ కాపురు ఒక్కడే. మార్చగలమా? సంఘాలు మార్చినట్టు భార్యలు మార్చగలమా? ఏమండి, మరి లోకంలోనే ఇంత నీతి ఉంటే దేవుని నిబంధన ప్రజలైన మనకెంత నీతి ఉండాలా? మనం ఎంత నీతి కలిగి జీవించాలా? అందుకని ప్రవక్త అన్నాడు విశ్వాస స్థానాన్ని గుర్తించాలట. విశ్వాస స్థానాన్ని గుర్తించి ఆరాధించి ఇతరుల కొరకు మర్రపెట్టి సంఘం యొక్క క్షేమము కొరకు, కుటుంబాల యొక్క క్షేమము కొరకు, పాపుల కొరకు ప్రార్థించి పోరాడి అనేక ఆత్మలను, పాపులను నడిపించాలి ఇక్కడికి. అది చేయకుండా ఇంట్లోనే ఒంటరిగా ఉండిపోయి నేను వాళ్ళతో కలవనంటే ఎంత దూరం. ఎంత ప్రవక్త, నువ్వు పెద్ద ప్రమాదంలో ఉన్నావు అన్నాడు. నువ్వెప్పుడో చచ్చిపోయి ఉంటావు, బ్రతికించే అవకాశం ఎవరికి లేదు ప్రియులారా. అందుకని ప్రవక్త అంటున్నాడు, ఏమన్నాడు? నీకు నచ్చిన చోటును కనుగొని అక్కడే నిలకడగా ఉండి వారితో కలిసి క్రైస్తవ సహోదరునిగా కొనసాగము. నిజమైన క్రైస్తవునిగా ఉండే పద్ధతి అదేనండి. అలా నువ్వు చేస్తే నీకు ఒక సహకారం ఉంటుంది, కాపుదల ఉంటుంది. అచ్చట జనులు నిన్ను ప్రేమిస్తారు, నీ కొరకు ప్రార్థిస్తారు. అందుకనే గొప్ప ఏమైనా ఉంటుందా? మనకెందుకు సహవాసం? నిన్ను ప్రేమిస్తారు, నీ కొరకు ప్రార్థన చేస్తారు, ఆత్మీయ సహకారాన్ని అందిస్తారు, దేవుని మార్గం విడిచి తిరగకుండా నేను ఎప్పటికప్పుడు బలపరుస్తూ ఉంటాను. అందుకని ప్రవక్త అన్నాడు, ఏమన్నాడు అక్కడ?
అక్కడేముంటుంది? నీకు కాపుదల ఉంటుందంట, సహకారం ఉంటుందట. మూడవది అన్నాడు, అచ్చట జనులు నిన్ను ప్రేమిస్తారు. ఏమండి, అసలు ఈ వర్తమానమే మన జీవితంలో రాకపోతే ముక్కు మొఖం తెలియని మనకి ప్రేమతో కంచంలో భోజనం పెట్టి ఎవరన్నా ఇస్తారా అండి? అవునా? నేను ఎప్పుడు నాలో నేను ఒక మాట అనుకుంటాను. నేను ఫస్ట్ నేను మొగలరాజపురం వచ్చినప్పుడు ఉత్తర రాసి వచ్చాను. నేను ఉత్తర రాసి వచ్చినప్పుడు పాస్టర్ గారు ఆ కటకటీల దగ్గర నుండి మాట్లాడుతాను. నేను రోడ్డు మీద ఉండి నిలబడి వింటున్నాను. నేను అంటే నా స్టాండర్డ్ అది, అప్పటికి నా పరిస్థితి అది. పాస్టర్ గారు గేట్ లోపల ఉండి మాట్లాడుతున్నారు, నేను రోడ్డు మీద ఉండి నిలబడి వింటున్నాను ఆ మాటలు. విన్నారా? తర్వాత ఇక్కడ తీసుకొచ్చారు, ఇబ్రాహీంపట్నంలో ఒక రూమ్లో పెట్టారు. అలా మెల్లగా ఏర్పడింది పరిచయం. ఆయన ప్రభువునందు నిద్రించేసరికి పడగదిలో ఆయన పక్కకి వెళ్ళిపోయాను. అంటే అంత సన్నిహితం ఏర్పడిపోయింది. దేన్ని బట్టి? దీన్ని బట్టే, వాక్యాన్ని బట్టి, జీవంగల వర్తమానాన్ని బట్టి. వేరేది కాదు ప్రియులారా, వేరేది కాదు. లోకంలో ఎంత ధనమున్నా, ఎంత పేరు ప్రఖ్యాతులున్నా, ఎంత ఆస్తి ఐశ్వర్యం ఉన్నా ప్రియులారా, అంత దగ్గరికి మనం వెళ్ళలేము. ఏంటి అంత దగ్గరికి తీసుకొచ్చింది? వాక్యము, సహవాసము, ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం. ప్రియులారా, రోడ్డు మీద నిలబడి మాట్లాడిన వ్యక్తిని కొన్ని సంవత్సరాలకు ప్రియులారా ఆయన పడగదిలో పక్కకి తీసుకెళ్ళిందంటే అది మామూలు విషయమా? అది మామూలు విషయమా? ప్రేమతో అద్భుతంగా భోజనాలు పెడతాం, మామూలు విషయం అది. ఎవరన్నా రోడ్డు మీద వెళ్తే మనం తీసుకెళ్ళి భోజనం పెడతాం అలాగా? ఎవరన్నా ఊర్లో తిరుగుతా ఉంటే తీసుకొచ్చి మన పడగదిలో కూర్చోబెడతామా? ఎన్నడూ సాధ్యం కాదు అది. అదే అద్భుతం కాదా ప్రియులారా? అదే అద్భుతం కాదా? ఎంత అద్భుతం ప్రియులారా! అది ఎంత గొప్ప కార్యాలు ప్రియులారా, ఎంత గొప్ప కార్యాలు అది. అందుకనే ప్రియులారా, ఆదాము నిబంధన మీరి ఆయన బలిని కోరట్లేదు, కనికరాన్ని కోరుచున్నాడు. నిర్లక్ష్యంగా ఉండవద్దు, ఒంటరి వారిగా ఉండవద్దు. దేవునితో సహవాసం చేసే ఒక మంచి ఉన్నతమైన స్థలం ఉంది, అక్కడికి వచ్చేసేయండి. రండి, రాని వాళ్ళ కొరకు ప్రార్థించండి, ప్రేరేపించండి, బతిమాలండి, అడగండి. అలా ఒంటరిగా ఉండిపోనివద్దండి. ప్రవక్త అన్నాడు, నువ్వు ఒంటరిగా ఉంటే నువ్వు పెద్ద ప్రమాదంలో ఉన్నావు అంటున్నాడు ఆయన. మనం ఒక పెద్ద ప్రమాదంలో ఉన్నామని చెప్తున్నాడు ఆయన. ఒంటరిగా ఉండొద్దు ప్రియులారా. నిజమే, ఎందుకంటే దేవుడు మొదటి నిబంధన, పాత నిబంధన నోవహుతో చేస్తాడు, క్రొత్త నిబంధన ఇశ్రాయేలు ప్రజలతో చేస్తాడు, మూడవ నిబంధన తన వధువుతో చేస్తాడు. ప్రియులారా, నిబంధన ప్రకారంగా మనం వాక్యంలో నిలిచి వర్తమాన క్రమంలో జీవించి ఆ ఎత్తబాటులోనికి మనం వెళ్ళాలి అంటే తప్పగా మనకు సహవాసం అవసరం. నువ్వు సహవాసానికి వచ్చినప్పుడు నిన్ను ప్రేమిస్తారు, నీ కొరకు ప్రార్థిస్తారు, నీకు ఆత్మీయ సహకారాన్ని అందిస్తారు. అవునా? ఒంటరిగా ఉండిపోవద్దు సోదరుడా, సోదరి, ఒంటరిగా ఉండిపోవద్దు సోదరి. నువ్వు నిజంగా క్రైస్తవుడు అయితే నువ్వు తప్పగా ఏమన్నాడు? చర్చికి రావాలి. నువ్వు నిబంధనలో ఉన్నట్లయితే, ప్రభు నీతో నాతో నిబంధన చేస్తున్నట్లయితే నువ్వెన్నడూ కూడా ఇంటికాడ ఉండవు. తలుపులు ఎప్పుడు తెరుస్తారని చూస్తూ ఉంటారంట. పాస్టర్ గారు ఇందాక మాట అన్నారు, ఇక్కడే కాదు మొత్తం దేశం ప్రపంచం అంతా ఇలాగే ఉంది, అదే జబ్బుతో ఉంది. కొంతమంది పాటలు స్టార్ట్ అయ్యేసరికి వస్తారు, కొంతమంది పాటలు అయిపోయి ప్రార్థన టయానికి వస్తారు, కొంతమంది వాక్యం మొదలుపెట్టే టయానికి వస్తారు. అంతేనా? అది గురుతా మనకు అది గురుతా కాదు ప్రియులారా. అందుకే అన్నాడు, నీవు నిజమైన క్రైస్తవుడు అయితే తలుపులు ఎప్పుడు తెరుస్తారని ఎదురు చూస్తూ ఉంటామంట. అవునా? కేవలం ఒక డాక్టరే 9 గంటలు నీకు టైం ఇచ్చాడంటే 8 గంటలకు వెళ్ళి అక్కడ కూర్చొని ఉంటాం. ఏమో డాక్టర్ గారు వచ్చి వెళ్ళిపోతారేమో మళ్ళీ అని, నన్ను చూడరేమని భయంతో 9 గంటలకైతే 8 గంటలుగా ఉంటాం అక్కడ. 9:30కి వెళ్తాడేంటి ఎవడన్నాను, నీ టోకెన్ పని అయిపోయి వెళ్ళి పారావతలకి అంటారు. మరి ఇక్కడ ఎవరు ఏమంటలేదు, ఎవరేం అడగట్లేదు. కానీ అక్కడ గుర్తుపెట్టుకోండి ప్రియులారా, దేవుడు తన వధువుతో నిబంధన చేస్తాడు. ఆ నిబంధన మీరితే గనక ఎత్తబాటును పోగొట్టుకుంటాం. ఎత్తబాటును పోగొట్టుకుంటే గనక మార్పును పోగొట్టుకుంటాం. మార్పును పోగొట్టుకుంటే గనక అంతా సున్నా. ఆమేన్. మీరు నమ్ముచున్నారా? ఇష్టపడుచున్నారా? ఒక మంచి క్రైస్తవులుగా
నిబంధన మీరని ప్రజలుగా దేవుని సహవాసములో నమ్మకముగా ఆయన ఆరాధిస్తూ, కుటుంబాల కొరకు మొర్రపెట్టి ప్రార్థన చేస్తూ, వెనక్కి వెళ్ళిపోయిన వారి కొరకు ప్రార్థిస్తూ, పాపములున్న వారిని దేవుని సన్నిధికి నడిపించేవారిగా చేస్తూ నిబంధనలో మీరు నిలిచి ఉంటారా? నిబంధనలో మీరు నిలిచి ఉంటారా? ఏ హల్లెలూయా అంటలేదు ఏంటి? ఏం చెప్తున్నాడు అసలు? నేను ఏం చెప్తున్నాను? ప్రియులారా, నిబంధనలో నిలిచి ఉంటారా? అందుకే మీరు సిద్ధమేనా? దేవుడు మిమ్మల్ని దీవించను గాక. తలలు వంచని ప్రియులారా, ఈ సమయాన్ని నేను దైవజనులకు ఇస్తున్నాను. తలలు వంచని ప్రియులారా, ఈ సమయాన్ని నేను దైవజనులకు ఇస్తున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. వందనములు తండ్రి, వందనములు యేసు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. వందనములు, 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 వందనములు తండ్రి, వందనములు యేసు, వందనములు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వందనములు, 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 వందనములు. అవును ప్రభువా, నీవు ప్రభువా యేసయ్య ప్రతి కార్యంలో మూడులో పరిపూర్ణత ప్రభువా నీవు కలిగి ఉండిన దేవుడవై ఉన్నావు తండ్రి. అందుకే ప్రభువా యేసయ్య నీవు తండ్రిగా ప్రభువా ఒక పరిచర్యను జరిగించావు ప్రభువా, కుమారుడిగా ప్రభువా ఒక పరిచర్యను జరిగించావు ప్రభువా, పరిశుద్ధాత్ముడిగా ప్రభువా యేసయ్య మూడో ప్రభువా కార్యాలయంలో ప్రభువా యేసయ్య నీ పరిచర్యను జరిగించిన దేవుడవై ఉన్నావు ప్రభువా. మా విమోచన ప్రణాళిక కూడా ప్రభువా యేసయ్య అవి మూడు భాగాలుగా ఉన్నాయి మా గొప్ప దేవుడా. నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిస్మై ఉన్నది మా గొప్ప దేవుడా. ప్రభువా యేసే నిర్గమములు కూడా ప్రభువా మూడు నిర్గములుగా ప్రభువా మేము చూస్తూ ఉండి నాము తండ్రి. ప్రభువా యేసే మొదటి నిర్గములో ప్రభువా ఐగుప్తు నుండి బయటికి ప్రభువా నీవు ప్రభువా ఇజ్రాయేలు జనాంగాన్ని బయటకు తీసుకువచ్చావు ప్రభువా. రెండో నిర్గమంలో తండ్రి ప్రభువా యోధాయిసం నుండి మా గొప్ప దేవుడా, జోడాయిసం నుండి ప్రభువా యేసే సువార్తలోనికి బయటకు తీసుకువచ్చావు మా గొప్ప దేవుడా. ప్రభువా మూడో నిబంధనలో ప్రభువా ఇప్పుడు లోకమనే ఈ ఐగుప్తు నుండి మీ వధువును బయటకు తీసుకువచ్చిన దేవుడవైనావు ప్రభువా. అదే రీతిగా ప్రభువా యేసయ్య మూడు నిబంధనలు ప్రభువా యేసయ్య ప్రభువా మా గొప్ప దేవుడు ఎన్నిక చేయబడిన బిడ్డలతో ప్రభువా నీవు చేసుకొని దేవుడవైనావు. మొదటి నిబంధన ప్రభువా నోహు కాలంలో నోహుతో తండ్రి ప్రభువా చేసుకున్న దేవుడవైనావు ప్రభువా. రెండో నిబంధన ప్రభువా అబ్రహాముతో ప్రభువా అబ్రహాము సంతానమైన ఇజ్రాయేలీలతో ప్రభువా నువ్వు రెండో నిబంధన చేసుకొని దేవుడవైనావు ప్రభువా. మూడో నిబంధన ప్రభువా మీ వధువుతో ప్రభువా చేసుకొని దేవుడవైనావు తండ్రి. ప్రభువా యేసయ్య స్తోత్రములు తండ్రి. అవును ప్రభువా నీవు నిబంధన చేసుకొని ప్రజలు మా గొప్ప దేవుడా. ప్రభువా యేసే వారి ప్రయాణంలో ప్రభువా బలహీనులవుతా ఉన్నారు మా గొప్ప దేవుడా. నిజమే ప్రభువా ఐగుప్తు దేశం నుండి ప్రభువా మీ నిబంధన బట్టి ప్రభువా వారు బయటికి వచ్చారు మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా ఎర్ర సముద్రాన్ని ప్రభువా పాయలు చేయగా ప్రభువా వారు దాటి ప్రభువా వచ్చిన వారుగా ఉన్నారు మా గొప్ప దేవుడా. అయితే ప్రభువా కాదేశు బర్నియా చేరుకునే పాటికి ప్రభువా అనేకులు విశ్వాసాన్ని కోల్పోయారు ప్రభువా, అనేకులు ప్రభువా అరణ్యంలోనే పడిపోయారు తండ్రి. ప్రభువా యేసే కేవలం ఇద్దరు మాత్రమే ప్రభువా స్థిరమైన విశ్వాసాన్ని ప్రభువా మీ శక్తి మీద ఆధారపడ్డారు ప్రభువా, మీ సామర్థ్యత మీద ఆధారపడ్డారు ప్రభువా. యేసయ్య మేము పడిపోయే వారిగా ఉండకుండా ప్రభువా యేసయ్య యెహోషువ వలే ప్రభువా కాలేబు వలే మా గొప్ప దేవుడా దినదినము మమ్మల్ని నూతనపరచండి ప్రభువా, దినదినము ప్రభువా మమ్మల్ని బలపరచండి ప్రభువా. మా ప్రత్యక్షతలో ప్రభువా ఉజ్జీవపరచండి ప్రభువా, మా బయలుపాటులో ఉజ్జీవపరచండి ప్రభువా, సమర్పణ జీవితంలో ప్రభువా ఉజ్జీవపరచమని కోరుచున్నాము ప్రభువా. మీ దాసులను మరుగు చేసుకొని ప్రభువా బలమైన మాటలు మాట్లాడారు ప్రభువా. వందనములు తండ్రి, వందనములు ప్రభువా, వందనములు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. వందనములు ప్రభువా, వందనములు, 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 వందనములు తండ్రి, వందనములు ప్రభువా. మన మధ్యనున్న పాస్టర్ గారు జీవన్ గారు ముందుకు వచ్చి మన ప్రార్థనలో నడిపిస్తారు. స్తోత్రం, 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 స్తోత్రం. మహాగణుడవు, పరిశుద్ధుడవు, జీవము కలిగిన తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు. నీ ఉన్నతమైన నామమును గొప్ప నామము నాయన, అట్టి నామమును బట్టి ప్రభువా ఈరోజు మేము నాయన నీ సన్నిధానములో కూడుకొనగలిగే కృపనిచ్చినందుకై నీకు వందనాలు ప్రభువా.
అయ్యా మరి నీ ప్రసన్నతతో నీ కాపుదలతో నాయన మమ్మల్ని కాపాడుతూ నాయన ఈ చివరి కాలంలో తండ్రి ఈ అంత్య దినాల్లో ప్రవ్వా ఆఖరి క్షణాల్లో ప్రభ మేము ఉంటున్నాము ప్రవ్వా. నిత్యముగా నీకు వధువు కావలసినటువంటి యొక్క ఆత్మీయమైనటువంటి ఆహారం అందించటకు ప్రవ్వా దేవా నువ్వు చేసినటువంటి ఆ గొప్ప నిబంధనను బట్టి నీకు వందనాలు, ఆ విమోచన గ్రంథమును బట్టి నీకు వందనాలు, నీ యొక్క వధువుకు నాయన అంకితము చేసిన ఆ 7 ముద్రలను బట్టి నీకు వందనాలు ప్రవ్వా. నిశ్చయంగా ప్రవ్వా ఈ రాత్రి కాల సమయమందున ఓ నాయన నీ దాసులను నిలబెట్టుకొని ప్రవ్వా, ఓ నాయన నీ యొక్క రంగం మీద నాయన నీవు నిలబెట్టుకొని ప్రవ్వా నాయన నిబంధనల గురించి మాట్లాడిన దేవుడవు నాయన. ఓ ఇదిగో ప్రవ్వా నోవాకు చేసినటువంటి ఒక నిబంధన, ఓ ప్రవ్వా ఇజ్రాయేలుకు చేసినటువంటి ఒక నిబంధన, నీ వధువుకు చేసినటువంటి ఒక నిబంధన గొప్పది ప్రవ్వా. అయ్యా ఈ యొక్క అంత్య దినాల్లో ప్రవ్వా ఓ ఇగో నాయన నీతో సహవాసము చేస్తూనే ప్రవ్వా, ఓ నాయన నీతో ఉండి ప్రవ్వా ఓ ఉంటున్నామని చెప్పుకొని చూనే నాయన, ఓ నాయన నీకు దూరమై ప్రవ్వా జీవిస్తున్నటువంటి ప్రజల నిమిత్తమే ప్రవ్వా ఈరోజు నాయన నీ రక్తములో కడగబడినటువంటి వధువుగా ప్రవ్వా నీతో సహవాసము చేస్తున్నటువంటి మేము నాయన, నీలో భాగమై ఉన్నటువంటి మేము నాయన ఇతరుల కొరకు ప్రార్థించే కృపను దయచేను ప్రవ్వా. ఓ తప్పిపోయినటువంటి వారి కొరకై నాయన ప్రార్థించే భాగ్యమును మాకు దయచేను ప్రవ్వా. ఓ నిజంగా నాయన ఓ నీలో భాగమై ఉండి దూరంగా ఉన్నటువంటి బిడ్డల నిమిత్తమై భారము కలిగిన ఆయన ప్రార్థన చేసే కృపను దయచేను దేవా. వారి ఇంటి దగ్గర ఉండకుండా నాయన ఎదుగో ప్రవ్వా వధువు అని చెప్పుకుంటున్నటువంటి వారు ప్రవ్వా ఓ నాయన పరిశుద్ధాత్మను కోల్పోయారని ఓ 3వ నిబంధన ద్వారా మేము వింటున్నాము ప్రవ్వా. వారు ఆ యొక్క నాయన పరిశుద్ధాత్మను కోల్పోకూడదు ప్రవ్వా. మేము ఆ యొక్క నాయన సభ్యులుగా ఉండకూడదు నాయన, ఒక భాగమై ఉన్నాం ప్రవ్వా. మా స్థానాలు మేము గుర్తించబడాలి ప్రవ్వా. ఓ గుర్తెరిగి ప్రవ్వా నీతో సహవాసము చేసే కృపను దయచేను. మా ప్రవక్త చెప్పినట్టుగా నాయన ఎప్పుడు మందిరపు యొక్క ఓ తలుపులు తెరుస్తారా, నేనెప్పుడు ముందు వెళ్ళాలా, ఆ బలిపీఠ సన్నిధిలో నేను ఉండాలా అని సిద్ధపడే కృపను దయచేయండి అయ్యా. ఈ భయంకరమైన సమయంలో నాయన మంచి వర్తమానము ద్వారా ప్రవ్వా నిబంధన అనేటువంటి వర్తమానము ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. నిశ్చయంగా నీ దాసును దీవించండి, ఆయన పరిచర్యను ఆశీర్వదించండి. అరికాల నుంచి ప్రవ్వా నడినెత్తి వరకు కూడా ప్రవ్వా చక్కటి ఆరోగ్య బలమును శక్తిని అనుగ్రహించాను. ఎక్కడ ఎప్పుడు నిలబడ్డప్పటికీ కూడా ఓ నాయన నీ అభిషేకం క్రింద ఉంచి ప్రవ్వా నువ్వు ఆయనలో నుండి మాట్లాడమని ప్రార్థిస్తుంటున్నాం. మాకు కావలసిన ఆహారం ఇచ్చినందుకే నీకు వందనాలయ్యా. నిజంగా ప్రవ్వా ఇంటి దగ్గర ఉండకూడదు నాయన, నీకు దగ్గరగా నీకు సమీపముగా ఉండాలి, ఇంకా ఎక్కువగా కూడుకోవాలి ప్రవ్వా. సమీపముగా ఉంటున్నది సమయము నాయన, మరి నాయన ఇంటి దగ్గర ఉండకూడదు ప్రవ్వా. నీకు నాయన సమీపస్తులుగా ఉండి దగ్గరగా ఉండి నాయన నీకు నాయన మొరపెడుతూ ప్రవ్వా నాయన ప్రార్థిస్తూ ప్రవ్వా ఎక్కువగా కూడుకొనొచ్చు తండ్రి. నిశ్చయంగా ప్రవ్వా సంఘాలన్నీ ఏకమై ప్రవ్వా నిశ్చయంగా ప్రభా యజబేలును ప్రవ్వా ఓ నిశ్చయంగా నాయన ప్రభా ఈ దినాన యజబేలు ప్రవ్వా ఓ నాయన ఆధిపత్యము కొనసాగిస్తున్న సమయంలో ప్రవ్వా ఓ నిశ్చయంగా ప్రవ్వా నీ వధువు మాత్రమే నాయన నీ సన్నిధానంలో ఉండునుగాక అని ప్రార్థిస్తుంటున్నాం. అట్లాగా నడిపించండి అయ్యా. ఇదిగో ప్రవ్వా సాక్ష్య రూపకంగా ఎంతో గొప్ప సాక్ష్యము పంచుకున్నటువంటి ప్రవ్వా ఈ యొక్క మరి నాయన సంఘమును బట్టి ప్రార్థిస్తుంటున్నాను. ఓ నాయన సంఘాన్ని నడిపిస్తున్నటువంటి ఈ కాపరిని బట్టి ప్రార్థిస్తుంటున్నాం. నిశ్చయముగా ప్రవ్వా నీ కాపురం నిలబెట్టుకొని నాయన ఓ నాయన ఆయనలో నుండి మాట్లాడుతుంటున్నప్పుడు ప్రవ్వా దేవా వధువుగా ఉన్నటువంటి నీ బిడ్డలు నాయన ఓ ప్రవ్వా ఒక వాక్యాన్ని ప్రవ్వా స్వీకరించగలిగే కృపను దయచేయండి. ఎవరు తప్పిపోకూడదు ప్రవ్వా నాయన నీ పక్షంలో నిలబడినటువంటి బిడ్డలుగా అలాగే కాపరి పక్షంలో నిలబడే కృపను దయచేయండి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను కలిగి ఉంటారో వారు తప్పక ప్రవ్వా కాపరి పక్షంలోనే ఉంటారు కదా నాయన. తప్పక ఈ యొక్క సంఘాన్ని దీవించండి. ఈరోజు కూడి వచ్చిన బిడ్డలందరూ బట్టి నీకు వందనాలు. రాలేకపోయినటువంటి బిడ్డలకు ప్రవ్వా బుద్ధి చెప్పండి నాయన. మనస్సులో ప్రవ్వా నిశ్చయముగా నాయన వారు రగలాలి ప్రవ్వా ఈ వర్తమానం ద్వారా నిలబడగలగాలి నాయన. ఓ తప్పక వారితో మాట్లాడమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ సంఘ కాపరిని బట్టి నీకు వందనాలు. దైవజనులను దీవించండి, ఆశీర్వదించండి. ఎంతో శ్రమ పడుతుంటుండగా ప్రవ్వా ఆ శ్రమ వెనకాల ఉన్నటువంటి నీ దీవెనలు బట్టి నీకు వందనాలు. అలాగనే ప్రభా కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రవ్వా. ఈ సంఘాన్ని ఇంకా ఓ నాయన ముందుకు నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం. వర్తమానం అందించినటువంటి దాసులను బట్టి నీకు వందనాలు. మరొకసారి ప్రార్థిస్తుంటున్నాను. ఆయన సంఘాన్ని దీవించండి, పరిచర్యని దీవించండి, ఆశీర్వదించండి.
మరొకసారి వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాతో మాతో మాట్లాడారు, ఎన్నో చక్కనైన విషయాలు మాట్లాడారు ప్రభా. మేము కూడా ఒక నిబంధనతో ప్రభా వెళుతుంటున్నాము నాయన. ఓ నిశ్చయంగా ఒక తీర్మానంతో వెళుతుంటున్నాము ప్రభా. ఓ నేను విడవక ప్రభా ఎడబాయినడి సెలవిచ్చిన దేవుడవు. ఓ నాయన నీ పక్షంలో మేము నిలబడాలి ప్రభా. ఓ ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభా నీ పక్షంలో మేము ఉండగలగాలి నాయన. ఇంటి దగ్గర కాదు ప్రభా, మా వర్తమానాలు ఎన్నో వర్తమానాలు బుక్కులు ఇచ్చావు ప్రభా. నిశ్చయంగా అవి నాయన ఇంట్లో పెట్టకుండా ప్రభా మా మనస్సులో ప్రభా వర్తమానాలుగా మేము ఉండాలి నాయన. అలాగున మమ్మల్ని ప్రభా తీర్చిదిద్దండి ప్రభా. నిశ్చయంగా మాకు ఇచ్చినట్టుగా ఈ యొక్క మంచి యొక్క వర్తమానాన్ని బట్టి నీకు వందనాలు. మన నిదాసులందరి బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు. ప్రాముఖ్యంగా ఈ సంఘాన్ని మరొక్కసారి ప్రభా నీ పాదాల చెంత చేరుస్తూ మరొక దాసులను మమ్మల్ని అందరినీ కూడా మీ చేతులకు సమర్పించుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు తమ పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉంటున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.